కాలంలో చివరి కాలంలో ఉన్నటువంటి మన వరకు కూడా ఆ వాక్యము మనల్ని విడిచిపెట్టక నడిపిస్తూనే వస్తుంది. దైవజనులు జాన్పాల పాస్టర్ గారు చక్కటి విషయాలని అందించారు. ఇంకొంచెం ముందుగా వచ్చుంటే ముందుగా ఏం చెప్పి ఉండేవాడు, విని ఉండేవని కదా అనుకున్నా. మనం లోకంలో ఉన్న మనము ఏ విధంగా కృపను పొందాలి అన్న సంగతి దేవుడు అనాది కాలము నుండి ముగించబడి వరకు గతాన్ని కానీ వర్తమానాన్ని కానీ భవిష్యత్తును కానీ అన్నీ సిద్ధపరిచి ఈ పరిశుద్ధ గ్రంథముగా మన చేతికి ఇచ్చాడు దేవుడు. ఇది నీ చేతిలో ఉన్నంత కాలము ఒక ఉన్నతమైన ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, ఓ మంచి వ్యక్తిత్వం కలిగిన వానిగా నీ జీవితం ముందు కొనసాగుతుంది. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. చూడండి, ఈ పూట ప్రభువు జ్ఞాపకం చేసిన వాక్యం రాత్రి దైవసేవకులు చెప్పిన తర్వాత బలవంతంగానే వచ్చినట్టుగా నాకు అనిపించింది. సరే, పనులు ఉంటాయి కదా, 2 రోజులే కదా న్యూ ఇయర్కి, ఈ పనులు చూసుకుంటే బాగుంటుంది. మీకులాగా అంతమందిగా ఉండి నాకు తోడ్పడే వాళ్ళు లేరు, ఉంది తక్కువ తోడ్పడేవాళ్ళు. కానీ సరే, నేను వెళ్ళకపోతే ఎట్లా, వెళ్ళాలి కదా, బాధ్యతగా అనేటువంటి ఆ మనసు కలిగి వద్దామనుకున్న తర్వాత బైబిల్ గ్రంథం తీసుకుంటే తేటగా ప్రభు నాకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశారు. ఈరోజు ఉదయం బయలుదేరి మందిరాల్లో ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభువా, మంచు ఎదురుగా వచ్చే వెహికల్స్ కనపడవు కదా అని ప్రార్థన చేసుకునేటప్పుడు నేను రాత్రి జ్ఞాపకం చేసుకున్నవని నోట్ చేసుకున్నవి ఇంట్లో మర్చిపోయి వచ్చా. తాళం వేసి మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నా. రూమ్కి తాళం వేసి ముందు అది తీసుకొని వచ్చి ప్రార్థన చేయమని క్లియర్గా ప్రభు జ్ఞాపకం చేశారు. అప్పుడు అనిపించింది, దేవుడు ఏ వాక్యము ఏ తన బిడ్డలకి ఏది అవసరమో దాన్ని ఎంత దూరమైనా మోసుకొని పోతాడు ఆయన. హల్లెలూయా. ఇందుకొరకు నేను ఎప్పుడూ సంతోషిస్తూ చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, ఒక్క వ్యక్తిని బాగు చేసేదానికి ప్రభువైన యేసుక్రీస్తు సముద్రాన్ని దాటి వెళ్ళాడండి. నా దేవుడు సముద్రాన్ని దాటి వెళ్ళాడు ఒక్క వ్యక్తిని బాగు చేసేదానికి. ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి గ్రామాలన్నిటినీ క్రీస్తు వైపుకు తిప్పగలిగాడు ఆ ఒక్క వ్యక్తి. అలాంటి వ్యక్తిగా ఈ దినమున వీళ్ళ ప్రతి ఒక్కొక్కరిని దేవుడు ఆ రీతిగా మార్చునుగాక. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 8-9 వాక్యాలు. ద్వితీయోపదేశ కాండము గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తినే దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు, అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. శబ్దం గట్టిగా చెప్పండి. దేవుని వాక్యం అంటుంది, దేవుని ఉద్దేశము ఏ చోట ఉందో ఆ చోటికి తన ప్రజలందరినీ దేవుడు తీసుకెళ్తున్నాడు. ఆయన ఉద్దేశము ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క చోట ఉంటుంది. స్థిరమైనది నిత్యరాజ్యం. గతంలో ఒకప్పుడు ఒక చోట ఆరాధన చేశాము, ఆయన ఉద్దేశాన్ని బట్టి మరొక చోట ఆరాధన చేస్తున్నాం.
రేపటి రోజున ఇంకా నలుదిక్కుల విశాలపరిచే అనుభవాలు వస్తున్నాయి. దేవుడు ఏది ఎప్పుడు ఏది కావాలో దాన్ని ఆయన సమకూరుస్తూ వచ్చే దేవుడు. ఇక్కడ నిన్ను ఒక చోటికి తీసుకెళ్తున్నాను నేను, అది ఎలాగుంటుందో తెలుసా అని ముందుగానే దేవుడు చెప్తున్నాడు. చెప్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమిటి అని చూస్తే, అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజరపు చెట్లు కలిగిన దేశం, దానిమ్మ పండ్లు దాంట్లో ఉంటాయి, ఒలీవ నూనెయు తేనెయు కలిగిన దేశం. అంటే సారవంతమైనవి, శ్రేష్టమైనవి, ఒక మాధుర్యాన్ని కలిగినవి ఏ ఉన్నాయో అవన్నీ అక్కడ ఉన్నాయి. నీవు అందులోకి వెళ్ళిన తర్వాత నీకు ఏ లోపం ఉండదు. దేవునికి స్తోత్రం. చెప్పండి, అందులో మనకి ఏముండదు? అందరు నోటి తిరిగి చెప్పండి, అందులో ఏ లోపం ఉండదు. ఒకరితో ఒకరు చెప్పుకోండి, నీకు ఏ లోపం ఉండదు దాంట్లో అని చెప్పుకొని షేకండి ఇచ్చుకోండి. చెప్పండి, నోటి తిరిగి చెప్పండి, అందులో నీకు ఏ లోపం ఉండదని చెప్పుకోండి. పక్కన మోకాలు చూసి చెప్పబుద్ధి కావట్లేదా? అందులో నీకు ఏ లోపమో ఉండదు. నీవు కడుపు నిండా తిని తృప్తి పొంది అవి నీకు ఇచ్చినటువంటి దేవుణ్ణి స్తుతించి మహిమపరిచేంత గొప్పగా ఆశీర్వాదం అనేది, దీవెన, సమృద్ధి అనేది అక్కడ నీ కొరకున్నాయి. గమనించండి, ఈ లోకంలో ఉన్నంత వరకే మనకు శ్రమైన, బాధైన, వేదన అయినా, అవి ఏవైనా రానున్నటువంటి ఈ కాలంలో ఇవేవి లేని ఒక చోటుని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దాంట్లో ఉండాలంటే మనము మన ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా టర్న్ చేసుకోవాలి, దానికి తగినటువంటి అనుభవాలు ఎలాగుంటాయి, అవన్నీ పొందదగిన విధానము, క్రమము అనేది ఉంది. అవి ఎలాగున నీవు సంపాదించగలవు అని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనం నేర్చుకోవాలి. అందులో ఏ కొదవ ఉండదు. రాళ్ళల్లో కూడా రాగి ఉంటుందంట, ఇనుపరాళ్ళంట, తలకాయలు బలగొట్టుకొని సావమని కాదు. అంటే ఏదైనా ప్రతిదీ కొన్ని ప్రాంతాలకు వెళ్తే, ఒక చర్చి చూశానండి మహారాష్ట్ర అటువైపు వెళ్ళినప్పుడు, ఇది కొన్ని వందల చాలా సంవత్సరాలు, ఇంచుమించు 1000 సంవత్సరాలు దగ్గరగా, ఇంతకంటే పెద్ద చర్చిలు, ముందు కట్టబడిన చర్చిలు ఉన్నాయి. చెక్కు చెదరలేదే. కారణం ఏంటి? ఈ రాళ్ళల్లోనండి రాగి మిళితమై ఉంటుంది, రాగి. అందుకని ఇవి తొందరగా, అంత ఈజీగా శతాబ్దాలు గడిచిపోయినా ఏమాత్రం వీటికి చలనం ఉండదు, భూకంపాన్ని తట్టుకుంటాయి. కొన్నిటికి ఉన్న బలము అలాంటిదని వాక్యం అంటుంది. మరి ఏ లోపము లేని ఆ దేశములో నీ ఉండాలంటే ఎలాగుంటావు? ఏ లోపము లేకుండా. ఇప్పుడు ప్రార్థన కొట్టి చక్కగా పెళ్ళికి వెళ్తారా వెళ్ళరా? చెప్పండి, వెళ్తారా వెళ్ళరా? ఎప్పుడు ఎవరు వెళ్ళలేదా? వెళ్ళకపోతే వెళ్ళలేదని బాబని చెప్పండి. చేసేటి పని చేస్తారు, ఏమి తెలియనట్టు ఉంటారు. ప్రార్థన కొట్టి పెళ్ళికి వెళ్ళిపోతారు. మందిరానికి వచ్చారనుకోండి, వీళ్ళు ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాదు, సాక్షాత్తు చెప్పండి పరలోకాన్ని నుంచి దేవదూతలు కూడా ఇంత బులుగు పెట్టుకున్న బట్టలు వేసుకుంటారో లేదో అన్నట్టుగా. అదే పెళ్ళికి వెళ్తే ఎందుకని అలా వెళ్తారు అంటే, ఏదైనా తక్కువైతే ఏదో లోపం అనుకుంటారు. ఈ కాసేపు అయినట్లు ఉండి తర్వాత మార్చేద్దాం. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, లోకల్లో ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు దానిలో లోపము లేకుండా ఉండేటట్టుగా నువ్వు జాగ్రత్త తీసుకోగలిగితే, మరి లోపము లేని ఆ రాజ్యంలో నీవు ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలని వాక్యం అంటుంది. చూద్దామా? చదవండి మరొక మాటని. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 21వ వాక్యం. Proverbs 2:21. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేనివారు దానిలో నిలిచి ఉందరు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి మీరు. గట్టిగా అన్నప్పుడు హల్లెలూయా, ఆ తర్వాత ఏదో పోతుంది. గట్టిగా మా ముళ్ళుగారికి అలవాటు పడిపోయారు జనాంగం ఎటు చూసిన. చెప్పండి ఒకసారి గట్టిగా. గట్టిగా అన్నప్పుడైనా మీకు ఇంటికి చెప్పడం సురుకు తగలాలి కదండి. యథార్థవంతులట ఆ దేశంలో ఉంటారట.
వాళ్ళతో పాటు ఇంకెవరు ఉంటారు? ఏ లోపము లేని వాళ్ళు మాత్రమే దానిలో ఉంటారు. ఒక ఉద్యోగానికి ఒక డిగ్రీ అర్హత ఉంటుంది. ఆ లోపం ఉన్నది తీసుకోబడదు, అర్హతగా చేయబడదు. కాబట్టి లోపము లేని వారు దాంట్లో ఉంటారు. ఏ విధమైనటువంటి యథార్థతలో లోపము లేకుండా, ఏ విషయంలో లోపము లేని వాళ్ళు అంటే యథార్థవంతులు. యథార్థవంతులకు మరొక పేరే లోపము లేని వాళ్ళు. నువ్వు ఎంత యథార్థమైన వ్యక్తివైనా, భక్తి కలిగిన వ్యక్తివైనా, ఆత్మీయతలో కానీ మరి దేనిలో కానీ ఉన్నది లేనట్టుగా, రావాల్సింది రానట్టుగా మరొక విధంగా నడుచుకుంటున్నావంటే నీవు లోపము లేని వ్యక్తివి, లోపం ఉన్న వ్యక్తివి. నీలో యథార్థతకు ఏదో లోపం ఉంది. అది సరి చేసుకునే దానికే ఈ ప్రార్థనలు దేవుడు మనల్ని సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లోపాన్ని తొలగించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే లోపం తొలగిపోతుంది? ఏం చేస్తే మనం చక్కదిద్దుకుంటాం? ఏం చేస్తే మనము మన లోపాలన్నింటినీ పోగొట్టుకొని జాగ్రత్తగా మనం కాపాడుకోగలుగుతాం? కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఈ పూట దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. ఆత్మైన వారు మన మధ్యలో సంచరించునుగాక. ఆత్మైన దేవుడు మనల్ని వాక్యపు లోతుల్లోకి నడిపించునుగాక. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. దానియేలు గ్రంథం ప్రారంభం నుండి. యూదా రాజు అయినటువంటి యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదారాజుకు యెహోయాకీముకు దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాను గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములోని తన దేవతాలయపు తీసుకుని పోయి దేవతాలయపు బొక్కసములో ఉంచాను. నపుంసకుల అధిపతిని పిలిచి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరి బాలులను రప్పించి కల్దీయుల విద్యను కల్దీయుల భాషను వారికి నేర్పము. చాలు చాలు, వెయిట్ సమ్ టైం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఈ యూదా రాజు అయినటువంటి యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దండెత్తి వస్తే దేవుడట, రానైనా రా, ఎట్లా వచ్చా ఉట్టి చేతులతో ఏమెళ్తామని చెప్పి యూదా రాజ్యములో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నిటినీ వచ్చినటువంటి నెబుకద్నెజరుకు దేవుడే అప్పగించాడట. యూదా రాజ్యం దావీదు సౌలు పరిపాలించాడు, దావీదు పరిపాలించాడు. దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, నీ సింహాసనం మీద, నీ రాజ్యం మీద నిత్యం ఒకడు ఉంటాడు. దావీదు కుమారుడైన సొలొమోను రాజరికంలోకి వచ్చాడు. సొలొమోను కుమారుల కాలంలో రాజ్యం 2 ముక్కలైపోయింది. బద్దలైపోయిన గోడ మాదిరిగా 2గా విడిపోయింది రాజ్యం. యూదా రాజ్యము గాను ఇశ్రాయేల్ రాజ్యము గాను. సరే, అప్పటి నుంచి చూస్తే యూదా రాజులు వేరు, ఇశ్రాయేల్ రాజులు వేరు. ఇక్కడ నెబుకద్నెజరు యూదా రాజ్యం మీదకి వచ్చాడు. రాగానే ఈ యూదా రాజ్యంలో ఉన్నటువంటి రాజులు ఏం చేస్తారంటే పన్ను కానీ, ప్రజల దగ్గర వసూలు చేసిన బంగారం కానీ, ధనాన్ని కానీ మొత్తాన్ని రాజు యొక్క ఖజానాలో దాచిపెడతారు. విలువైన ఉపకరణాలు తయారు చేసి, బంగారాన్ని కరగదీసి రకరకాలుగా పెద్ద పెద్ద వస్తువులుగా తయారు చేసి ధనాగారాలు దాచిపెడతాడు. శత్రువు వచ్చాడంటే ఏమవుతాడో, వాడు ఎక్కడ ఉంది ధనాగారం అని దాన్నే వెతికి కొల్లగొట్టి బద్దలు చేసి దాంట్లో ఉన్నదాన్నంతా తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకని ఈ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా రాజ్యం మీదకి రాగానే దేవుడే అప్పగించాడట. తన ప్రజలను దేవుడే అప్పగించాడు. దేవుడు అప్పగించడం ఏంటండి? పిల్లలు మాట్లాడకపోతే అది పిచ్చోడు వస్తున్నాడని చెప్తాడు. పిచ్చోడికి అప్పగిస్తారా? చెప్పండి, చూడు చాగుడుతుందని చెప్పద్దు. అప్పగిస్తారా? అప్పగించరు కదా. దేవుడు అప్పగించాడట. అప్పగించిన తర్వాత ఏమైంది? ఆ రాజు రాజు యొక్క ధనాగారంలో ఉన్నటువంటి ఈ బంగారాన్ని వెలగలిగిన సామాగ్రి మొత్తం తీసుకొని తన దేవతాలయం బొక్కసములో ఉంచాను. ఆయన ఆరాధించే దేవుడున్నాడే, ఆ దేవుడు ధనాగారంలో ఈ విలువైనవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఈ వస్తువులు ఎవరివి?
ఎక్కడ ఉండాలి? జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి ఒక వస్తువు ఏమైంది? వెళ్ళి ఉండకూడని స్థలం ఏదో అక్కడ చేరింది. కారణం దేవుడు అప్పగించేశాడు. తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. సరే, ఆ తర్వాత రాజు నపుంసకుల అధిపతి అయినటువంటి అష్పెనెజు అనేటువంటి అతన్ని పిలిచి, ఇదిగో ఈ యవనస్తులందరినీ తీసుకొని వచ్చా, మరేం చేస్తావు? వీళ్ళకి ఇలా ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి, చదవండి ఆ మాట ఏమంటున్నాడు? 3వ వాక్యం. అష్పెనెజు అని తన నపుంసకుల అధిపతిని పిలిచి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసినటువంటి రాజనగరు నందు నిలువదగిన కొందరి బాలులను రప్పించి, ఏమయ్యా అష్పెనెజు, వాళ్ళకి కల్దీయుల భాష విద్య నేర్పించు. చాలు. చూడండి, ఇవి యవనస్తులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అంటే, ఈ బబులోనుకు రాసినటువంటి ఈ నెబుకద్నెజరు యూదా రాజ్యంలో దోచుకున్నటువంటి ధనముతో పాటు యవనస్తులు ఉన్నారే, మంచి కుర్రలు ఉన్నారే, టీనేజర్స్, వాళ్ళందరినీ పట్టుకొని వచ్చాడు. దొరికిన వాళ్ళందరికీ పట్టుకున్నారా అని చెప్పి తీసుకొని వచ్చాడు. యవనస్తులకు భవిష్యత్తు ఎక్కువ ఉంటుంది కదా, ఆయుష్కాలం ఉంది కదా, అందుకని వాళ్ళ జ్ఞానం ఏంటో నా రాజ్యానికి ఉపయోగపడాలి, నేను చెప్పినట్లుగా వాళ్ళు చేయాలి, నాకు ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో యవనస్తులను తీసుకొచ్చాడు. ఈ యవనస్తుల్లో దానియేలు 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడబెట్టి ఆ యూత్ మొత్తాన్ని పెట్టి ఆయన అంటున్నాడు, వీళ్ళందరినీ తీసుకొని వీళ్ళకి నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి, వీళ్ళని ఎలా తయారు చేయాలి అని చూస్తే ఆయన అంటున్నాడు, వీళ్ళందరినీ ఈ మంద ఉందే గుంపుగా వీళ్ళల్లో రాజవంశములలో ముఖ్యులైనటువంటి వారెవరో గ్రహించు. మీరు ఒకటొకటిగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమంటున్నాడు రాజు? వీళ్ళు ఎవరై ఉండాలి అంటే, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై ఉండాలి, వాళ్ళు లోపము లేని సౌందర్యం కలిగిన వాళ్ళుగా ఉండాలి, వాళ్లకు అన్ని రకాల విద్యలు బాగా చదివిన వాళ్ళై ఉండాలి, చదివిన దాని వలన వచ్చిన జ్ఞానము తత్వజ్ఞానము తెలిసినటువంటి వాళ్ళై ఉండాలి అని చెప్తూ, ఇటువంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తే వీరు మాత్రమే రాజనగరు నందు నిలవదగిన వాళ్ళుగా ఉంటారు. మిగిలిన వాళ్ళు అనవసరమైన అవి ఇవి పనికిరాని వాళ్ళు మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ వెట్టి చక్కెర చేస్తూ ఉన్నారే, ఆ దొడ్డుగడిగే గుంపులు తోసేయండి, మనకు అక్కర్లా. రాజనగరం నందు నిలవదగిన కొందరు ఎవరో అర్హత కలిగి ఉన్నారో వాళ్ళని మీరు సపరేట్ చేయండి, వేరు చేయండి అని చెప్పాల్సినటువంటి ముఖ్యమైన మాటలు చెప్తున్నారు. చూడండి, ఈ రోజున నేను ఎప్పుడు అంటూ ఉంటా, భూమి మీద పరలోకం అనేది ఏదైనా ఉందంటే నా దేవుని మందిరం. హల్లెలూయా. నా ఆశ కూడా అదే, బ్రతికినంత కాలం పొద్దుపోయిందంటే గోటికి వెళ్ళిపోతుంది, నేను నా దేవుడి మందిరానికి వెళ్ళిపోతా. ప్రాణం పోయినా దేవుడి మందిరంలోనే. ఎందుకంటే లోకాన్ని నుండి చాటు చేసింది దేవుడి సన్నిధి, లోకానికి కనపరిచేటట్టు చేసింది దేవుడి సన్నిధి, ఘనతనిచ్చింది దేవుడి మందిరం, విలువనిచ్చింది దేవుడి మందిరం, కృపనిచ్చింది, సమస్తం ఇచ్చి ఏ యోగ్యత ఎన్నిక లేకపోయినా మీలాంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి ఎదురు నిలబడి 4 మాటలు చెప్పగలిగిన స్థానాన్ని ఇచ్చింది దేవుని మందిరం, ఆయన రెక్కల నీడ. మరి మందిరానికి వచ్చే మనమే జాగ్రత్తగా భయముతో వణుకుతో ఉండదగిన అనుభవాలు నేర్చుకుంటే, రాజనగరు నందు నిలవాలంటే ఆ వ్యక్తులు ఎలా ఉండాలి? ఒక సామాన్యమైన మనిషి రాజైన నెబుకద్నెజరు తన నగరంలో నిలిచేదానికి యవనస్తులకు ఇన్ని రకాలైనటువంటి కండిషన్స్ ఆయన ఇస్తే, మరి మన రాజున్నాడు, రాజులకు రాజు, హల్లెలూయా, తన పరిశుద్ధ నివాస స్థలాన్ని విడిచిపెట్టి మన మధ్యలో సంచరించే రాజున్నాడు. ఆయన మన కొరకు ఒక నగరాన్ని కట్టాడు, రాజనగరం. ఆ నగరంలో నీవు నిలవాలంటే నీలో ఉండదగినటువంటి అర్హతలు ఏమై ఉన్నాయి? అటు దేవుడు మనకు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దేవుడితో మనం ఉండాలి అంటే మన దైవ సంబంధమైన ఆ అనుభవాలు ఏమై ఉండాలి? ఆ నగరునందు నిలిచేదానికి అర్హతను కలిగించేవిగా మనకు ఉండాలి. ఇక్కడ కొన్ని మాటలు రాస్తున్నాయి, వాటిని కాస్త వివరంగా మనం ధ్యానించుకుందాం ఈ ప్రార్థనలో.
చూడండి, ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై ఉండాలి. మొదటిది బిగినింగ్లోనే రాజవంశం, నీ వంశం ముఖ్యమైనదిగా ఉండాలి. ప్రతి రిలీజియన్కి కులమని, గోత్రమని రకరకాలుగా ఉంటాయి. ఇప్పటికీ నవనాగరికత శరవేగంతో, బుల్లెట్ కంటే వేగంతో పరిగెడుతున్న రోజులు, జ్ఞానము, అవి ఇవి అని చెప్పుకుంటున్నటువంటి ఈ కాలంలో కూడా దేవుడు అని దగ్గరికి వెళ్తే నీ కులమేది, నీ గోత్రం ఏదినటువంటి రోజుల్లో ఉంటున్నాం. కానీ యేసు ప్రభు అంటారు, ఎవడైనా నన్ను వెంబడింపకోరని ఎడల వాడి కులము, గోత్రము అదేది కాదు, ఒకడు నన్ను వెంబడించాలంటే ఎవడైనా సరే నన్ను వెంబడించవచ్చు. హల్లెలూయా. అయితే ఒక రోల్, క్రమాన్ని ఇస్తున్నాడు. క్రమం, ఒక ఆర్డర్, పద్ధతిని దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఇక్కడ వాక్యాన్ని చూస్తే ఇశ్రాయేలు వంశములో, రాజవంశములలో ముఖ్యమైన వాళ్ళే ఉండాలి. ఇశ్రాయేలుడివై ఉండాలి, రాజవంశమై ఉండాలి. ఈ రాజవంశం అయి ఉన్న అర్హత ఉంటే ఒక మెట్లు నువ్వు ముందుకు అడిగేస్తావు. రాజనగర్లో నివాసం ఉండేదానికి ఒక అడుగు ముందుకేస్తావు. ఈ బిగినింగ్లోనే నాది రాజవంశం కాదయ్యా, నేను ఇశ్రాయేలీని కానయ్య అంటే అవుట్, యూటర్న్ తీసుకొని గో బ్యాక్, వెళ్ళిపోవటమే. నీవు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఏమవ్వాలి? మొదటిగా నీ వంశం మారాలి. హల్లెలూయా. బలిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత అది ఏ బలి పశువైనా, కోడైనా, మేకైనా, ఎద్దైనా, మరి ఇంకేదైనా, ఏదైనా సరే దాన్ని మొదట ఏం చేస్తారు? బలి పశువుని వధించి దాన్ని తోలు చేస్తారు. తోలిస్తే అది ఏ జాతికి చెందింది, దాని ఏంటిది, అది ఏంటి, ఇదేంటిది, ఏది కనుక్కోబడి పనిలేదు ఇక. కానీ మనిషికి రోజున జాతి ముఖ్యం, కులం ముఖ్యం, మతం ముఖ్యం. మేకపోతులు కట్ చేసేవాడు వాడు ఏం చేస్తాడు? షాప్ దగ్గరికి వెళ్తే అంతా శుభ్రం చేసి తోలు మొత్తం తీసేసి ఏం చేస్తాడు? తోక మాత్రం మిగిలిస్తాడు, జాండ తోక. ఎందుకని? సపరేట్ అండి బాబు. మనిషికి తోక ఎక్కడ ఉంటుంది? మనిషికి తోక ఎక్కడ ఉంటుందండి? పేరుకు చివరిలో ఉంటుంది. మనోహర్ రావు తోక చివరిలో ఉంటుంది ప్రతి మనిషికి తోక. ఆ పేరు చెప్తే ఓహో మీరు ఫలానా తెలిసిపోతుంది. ఇది మాకు అక్కర్లా, అడగక్కర్లా, ఇది మననా తననా అర్థమైపోతుంది. అందుకని వాడు అంత శుభ్రం చేసి ఆ తోక మాత్రం పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటాడు. వాడు ఎన్ని పంపిస్తూ ఉంటాడు, కానీ తోక మాత్రం తీయడు. జాతి పోతుంది. జాతి తెలియాలి. లోకంలో ఉండేది రకరకాలుగా. కానీ ఇశ్రాయేలు వంశములలో నీవు ముఖ్యమైన వ్యక్తివై ఉండాలి, రాజవంశము కలిగిన వ్యక్తివిగా ఉండాలి. నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ మనస్సు మార్చుకొని క్రీస్తు యేసు యొక్క రక్తము చేత నీవు కడగబడతావో, నీవు కులమైన, గోత్రమైన మొత్తం కడిగివేయబడ్డాయి. హల్లెలూయా. ఇక నీవు కావు. ఎవరివై ఉన్నావు? నీవేమై ఉన్నావు? చదవండి దేవుని వాక్యాన్ని. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. పేతురు 2:9. చీకటిలో నుండి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. కొట్టగట్టిగా చప్పట్లు, కొట్టగట్టిగా. ఏర్పరచబడిన వంశము నీవు. దేని కొరకు? రాజనగరు నందు నిలవబడేదానికి. రాజనగరులో నీవు నిలవబడేదానికి నీవు ఎవరివంటే దాని కొరకే నా దేవుడిని ఏర్పరచుకున్నాడు. ఏర్పాటులో ఉన్నావు కనుక ఈ ప్రార్థనకు తీసుకొచ్చుకోండి. దేవుడు నిన్ను ఏర్పాటులో ఉన్నావు కనుకనే తన సన్నిధికి తీసుకొచ్చి నీకు నా ట్రైనింగ్ ఇస్తున్నాడు. నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉంటే రాజనగరునందో నీవు నిలవదగిన వాణిగా ఉంటావు. ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తై ఉన్న ప్రజలు, దేవుని సొత్తైన ప్రజగా ఉండగలిగిన ప్రతి ఒక్కరూ రాజనగరునందు నిలవబడతారన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, నోటి తెరిచి. లేఖనం అంటుంది, ముందుగా మనం చదువుకున్నాం కదా, ఏమంటుంది వాక్యము? వీళ్ళు తీసుకొని వచ్చి ఈ యవనస్తులందరినీ నీవేం చేయాలి అంటే, ఏర్పరచబడిన ఈ ముఖ్యమైన వంశం ఇశ్రాయేలీలలో రాజవంశము కలిగినటువంటి వారిని నువ్వు గమనించాలి, నువ్వు తెలుసుకోవాలి.
వారిని వేరు చేయాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో రాజనగరునందు నిలవదగిన అర్హత దేని ద్వారా వస్తుంది? ఆయన రక్తముతో కడగబడినటువంటి ఆ అనుభవం. అందరి కొరకు ఒకే రక్తాన్ని కార్చాడు, అందరూ ఒకే రక్తాన్ని పానం చేశారు, అందరూ ఒక్క ఆత్మతోనే నింపబడ్డారు. ఏక మనసు కలిగి ఉండేదానికి క్రీస్తు విభజింపబడి లేడు గనుక మనమందరము కూడా ఏక హృదయాలుగా ఉండేదాని కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? తన నగరునందు మనల్ని నిలువబెట్టేదానికి తగిన అనుభవాలు మనకు నేర్పుతున్నాడు. రాజవంశములలో ముఖ్యులై ఉండాలి ఇశ్రాయేలీలో. రెండవదిగా ఆయన ఏమంటున్నాడు? మీరు దానియేలు గ్రంథంలో ఏలు పెట్టే ఉండాలి. అలవాటిగా ఏలు పెట్టడం పెట్టండి. దానియేలు గ్రంథంలో ఒక ఏలు పట్టుకొని ఉండండి. చదువుమా. రాజవంశములలో ముఖ్యులై ఉండాలి. రెండవది లోపము లేని సౌందర్యము కలిగి ఉండాలి. సౌందర్యములో లోపం ఉండకూడదు. సౌందర్యంలోనట లోపం ఉండకూడదట. అంత బాగుంది కానండి ఆ ముక్కు కొద్దిగా సొట్టపోయిందండి, కుదరదు. అంత బాగుంది కానీ ఆ మూత ఒక రకంగా ఉందండి. ముఖమే ఎకరం అంటే కొంతమందికి ముప్పాతికి ఎకరం ఉంటుంది. ఇక్కడ వాక్యాన్ని చూస్తే లోపము లేని సౌందర్యం ఎట్లా ఉంటుంది? లోపము లేని సౌందర్యం, ఈ లోపము లేని సౌందర్యము అక్కడక్కడ కొంతమందిని గురించి ఏమున్నారండి, పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ, అబ్బా భలే కుదిరిందండి. కుదరలేదనుకో పోయి ఆడికట్టించారు ఈ పిల్లని. పోయి అసలు ఆ అమ్మని ఎట్ట చేసుకున్నాడు, ఇది చక్కనోడు. రకరకాలుగా అంటే సౌందర్యమును ఉన్నదాన్ని లేనిదాన్ని మాట విడదీసి మాట్లాడతాం. కానీ ఇక్కడ వాక్యం అంటుంది, నీ ఆత్మీయ జీవితంలో నీవు రాజనగరునందు నిలవాలి అంటే నీ సౌందర్యములో లోపం ఉండకూడదు. ఏముండకూడదు? లోపం ఉండకూడదు. అందుకని అంత రెడీ అయిన తర్వాత, రెడీ అయ్యేటప్పుడు కానీ రెడీ కావాలంటే, సౌందర్యాన్ని చూసుకోవాలంటే మనుషులు ఎక్కడికి వెళ్తారు? అద్దం దగ్గరికి వెళ్తారు. చక్కగా చెప్పారు, నిదానంగా సచ్చుగా చెప్పినా కూడా అద్దం దగ్గరికి వెళ్తారు. ఎందుకని? నీ సౌందర్యాన్ని, నీలో ఉన్న ఎక్కువ తక్కువని, లోపాన్ని తేటగా తిరిగి నీకు చూపించగలుగుతుంది అద్దం. అందుకని అద్దము దగ్గరికి వెళ్ళిన తర్వాత దిద్దుకోక తప్పదు. అద్దము దిద్దుతుంది. నా దేవుని వాక్యము అద్దము వలె ప్రతిఫలింప చేయున్నది కనుక నీవు వాక్యము దగ్గరకు వస్తే నీ సౌందర్యములో ఉన్నది లేనిది ఏదో తేటగా నీకు బయలుపరుస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి లోపము లేని సౌందర్యం రాజవంశములలో ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి. తర్వాత లోపము లేని సౌందర్యం కలిగి ఉండాలి. ఇప్పుడు సౌందర్యంగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారా? నేను సౌందర్యంగా ఉండకూడదండి, నేను అందగాడిగా ఉండకూడదండి అని అనుకుంటారా? చెప్పండి బాబులు. బైబిల్ బాగానే చదువుతా, పెద్ద పెద్ద గొంతు పెట్టి చెప్పరాదు. నువ్వు కూడా బాగానే ఉన్నావు, నాకంటే సౌందర్యంగా ఉన్నావు. సౌందర్యంగా ఉండాలని అనుకుంటారా? అందంగా ఉండాలని అనుకుంటారా? వద్దనుకుంటారా? ఎవరైనా నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడండి. నన్ను ఆయన్ని పక్కన పెడితే నేను ఎర్ర కనపడతా. విడిగా కాకుండా పక్కన పెడితే, ఆయన పక్కన పెడితే ఇక ట్యూబ్లైట్ కంటే నేనే తెల్లగా కనపడతా, ఎర్రగా కనపడతా. అంత ఉంటాడు. ఫోటో తీసుకొచ్చి, అన్నా చూడు ఫోటో అంత బాగుందో చూడు, వేరే నీ కళ్ళకేవి శతమానం వచ్చిందిరా. పిల్లలకు గుండె పగిలిపోయి క్యారమని ఏడుస్తారు చూపిస్తే. కానీ తన అంటాడు, చూడండి ఎంత బాగుందో. నా సౌందర్యము, నా అందమో నాకు ఓకే, నీ అందమో నీకు ఓకే. కానీ మన ఇద్దరి అందాన్ని లోపము ఉన్నదా లేదా అని ఫైనల్ చేయాల్సిన ఒక సీన్ ఒకటి ఉంది. అందుకని ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తికి అందము ఎప్పుడు వస్తుంది? అందంగా ఉండాలి ప్రతి వారు కోరుకుంటారు. మరి సౌందర్యం అనేది దేవుని బిడ్డకి రాజనగరునందు నిలవదగినటువంటి వానికి ఎప్పుడు వస్తుంది? చదవండి 45వ కీర్తన 11వ వాక్యం. అందంగా ఉండాలంటే అయ్యా నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించు. హల్లెలూయా. అందంగా ఉండాలంటే మీకు 2 చిట్కాలు చెప్తా, చేస్తారా? చెప్పండి. ఏది పుయ్యమంటే పుయ్యాలి, మూతి గోడకేసి రుద్దమంటే రుద్దాలి. మొదటి చిట్కా ఏంటి? ఇక్కడ ఏం రాసు చదువుకున్నాము? ఈ రాజు నీ ప్రభు
అతడు నీ సౌందర్యమును కోరినవాడు గనుక అతనికే నీవు నమస్కరించాలి. ఎందుకు అందంగా ఉండాలి? రాజనగరం నందు నిలవదగిన వాడికి ఎందుకు అంత సౌందర్యం అవసరము అంటే, మనం ఆరాధించే దేవుడు 10,000లో అతి కాంక్షణీయుడు. హల్లెలూయా. సులమిత అంటే అది ఎంతమంది ఉండని ఇట్టే గుర్తుపడతాను నా ప్రియుణ్ణి. అతని తల వెంట్రుకలు గిలాదు పర్వతాల మీద మేస్తున్న మేకల మందలను పోలి ఉన్నాయి. కుదుపులుగా ఉన్నాయి, నొక్కులుగా ఉన్నాయి. అతను నవ్వితే ఆ అందం, అతను మాట్లాడితే ఆ అందం. నా ప్రియుడు మాట్లాడితే అటు పక్క నుంచి వెళితే ఏనుగది ద్రాక్షారములో కర్పూరపు పువ్వులు గుత్తులుగా పూసినప్పుడు గాలి వీస్తే ఎంత అందమో, నా ప్రియుడు పక్కన వెళితే అంత అందం. వర్ణించిన మాట చెప్పకుండా వర్ణించి మాట్లాడుతుంది షులమితి. అంటే యేసు ప్రభు ఎంత అందంగా ఉండాలి? 10,000లో అతి కాంక్షణుడైనటువంటి దేవుడు. ఆయన అందము దేవుని వాక్యం అంతగా వివరిస్తూ ఉంది. గనుక ఈయన సౌందర్యవంతుడు గనుక నీవు కూడా ఆయన నగరంలో నిలవాలి అంటే, రాజనగరం నందు నిలవదగిన నీకో అంతే సౌందర్యం అవసరం. ఈ సౌందర్యం నీకు కావాలంటే ఎందుకు అవసరము అంటే, రాజుకు సౌందర్యం కావాలట. లోకంలో ఉండే రాజులు బయటికి కనబడే సౌందర్యాన్ని చూస్తారు. అందంగా కనపడితే తీసుకెళ్ళి పెట్టుకుంటాడు. రానిగా పనికిరాదండి, అన్ఫిట్, అది చిలకత్తగా పెట్టుకో, సెట్ అయిపోద్ది అని చెప్తాడు. కానీ పరలోకపు రాజు ఆయనతో కూడా మనం ఉండాలి అంటే ఆయనకు తగిన సౌందర్యానికి ఉన్నట్లుగా మనము ఉండాలని చెప్పి వాక్యం అంటుంది. ఈ సౌందర్యం కావాలంటే మొదటి చిట్క ఏమంటుంది? నీవు ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడో అతనికి నీవు నమస్కరించాలి. అంటే దేవుడి సన్నిధికి వచ్చి ఎప్పుడు సాగిలపడి నీవు ఆరాధన చేసి ఆయనకు నమస్కరిస్తావో ఆయన సౌందర్యం నీలో చేరుతుంది. చప్పట్లు కొట్టు గట్టిగా చప్పట్లు. ఆయన సౌందర్యం నీలో చేరుతుంది, ఆయన సౌందర్యం నీలో నిలబడుతుంది. ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, నేను చెప్పాను కదా సేవకుడు ఇదిగా ఉన్నా కూడా ఎంత అందంగా ఉన్నాడు చూడని, ఆయన మోకరించి ప్రార్థన చేస్తే తెల్లగేం గాడు కానీ ఉన్న నలుపు ఉన్నదనగానే ఉంటుంది, కానీ ఆ ముఖములో తేజస్సు తేట కనపడతా ఉంటుంది, ఆ ముఖములో ప్రకాశము కనపడుతూ ఉంటుంది. ఎక్కడి నుండి వచ్చింది? రాజు సన్నిధిలో సాగిలపడిన ప్రతిసారి రాజు సౌందర్యాన్ని నీవు సంపాదించుకుంటావు. రాజు సౌందర్యాన్ని నీకు ఇస్తాడు. గనుక అతను నువ్వేం చేయాలి? నమస్కరించి ఆయన్నే నీవు ఆరాధించాలి. రెండవ చిట్క 96వ కీర్తన 6వ వాక్యం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములో ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఘనత ప్రభావములో ఆయన సన్నిధిలో ఉన్నాయి, బలము సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలములో నిలబడే ఉన్నాయి. గనక నీకు సౌందర్యము కావాలంటే, అందము కావాలంటే ఆయన సన్నిధికి నీవు రావాలి. బలము సౌందర్యము ఆయన సన్నిధిలో ఉన్నవి. బలము సౌందర్యం ఒకటి కాదా? ఒకటే కదా చెప్పండి. ఎందుకో బలం వేరు అంటే సౌందర్యంగా ఉన్న వాళ్ళు బలంగా కనపడరా? ఎందుకు కనపడరు? ఏమండి, బలము వేరు, సౌందర్యం వేరు. అంత బాగున్నాడు కానండి, కుర్రోడు బ్రహ్మాండంగా చక్కగా ముక్కు మొహము, కాకపోతే ఉసోరమంట ఉన్నాడండి, కేజీ కండగోలు లేదు. అమ్మాయి బ్రహ్మాండంగా ఉంది కానీ ఇప్పుడే ధర్మాసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఇంటికి వచ్చినట్టుంది. అందం ఉంది కానీ బలము తక్కువగా ఉంది. వాక్యం అంటుంది ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములో ఇదిగో నీవు ఉన్నటువంటి ఈ పరిశుద్ధ స్థలములో ఉన్నాయి నీ కోసం. హల్లెలూయా. బలము సౌందర్యం. నీవు సౌందర్యం కావాలని వస్తే సౌందర్యంతో పాటు దేవుడు నీకేమిస్తున్నాడో? బలం ఇస్తున్నాడు. ఆ బలము దేనికి? మరలా నీ సౌందర్యాన్ని కోల్పోకుండా నీవు దాన్ని కాపాడుకునేదానికి. ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి? ఆయన పరిశుద్ధ స్థలములో. ఆయన పరిశుద్ధ స్థలములో దేవుడి మందిరానికి వచ్చేటువంటి నీవు రాజవంశములలో ముఖ్యమైన వ్యక్తివి.
దేవుడి మందిరానికి వచ్చేటువంటి నీవు రాజనగరంలో నిలవదగినటువంటి సౌందర్యము బలము కలిగిన వ్యక్తివి. నీవు ఆపద ఉన్నప్పుడు అక్కర ఉన్నప్పుడే పరిగెత్తుకొని దేవుడి మందిరానికి వచ్చి మిగతా సమయంలో నీకు అవసరాన్ని బట్టి అటు ఇటు నువ్వు వెళతా ఉన్నావు అనుకో, అక్కడ నుండి వస్తుంది బలము, ఎటు నుంచి సంపాదించుకుంటావు సౌందర్యము. కనుక నమ్మకంగా ఆయన సన్నిధిలో పాస్టర్ అడిగారు కదండి, 52 వారాలు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరో చేయొద్దండి అంటే అప్పుడు దాకా ఆడిన చేతులన్నీ చిన్న కిందికి వెళ్ళిపోయాయి. మీకు మాట చెప్పి ముందుకెళ్తాను నేను, ఎందుకంటే ఎప్పుడు అయిపోగొట్టే పర్లేదని చెప్పారు. మీకు సేద తిరిగేదానికి మధ్య మధ్యలో వాసన దొరుకుతూ ఉంది, కవర్ చేయొచ్చు. ఏమంటారు? అసలు గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను కర్నూలులో, అది కర్నూలేనండి, ఒక హాస్పిటల్కి వెళ్ళా, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరికో ప్రార్థన చేద్దామని. వెళ్ళగానే అక్కడ ఒక నర్సు డ్రెస్లో ఉన్న ఫోటో ఉంది. ఏంటో సంగతి ఎవరని అడిగితే ఎవరామా అంటే అది ఆమె ఈవెంట్ చూపించారు. అక్కడే కూర్చుంది. చూస్తే ఆమె మొత్తానికి మేనేజ్మెంట్ ఏమో ఏమైనా అందరికి టాప్ ఏమో, మా అమ్మాయి టాప్ నర్స్ అయ్యా అంటారు కదా, నర్సుల్లో టాప్ ఏమనుకోవాలా, స్టాఫ్ నర్సు. ఇవి కూడా టాప్ ఏమో అనుకున్నా. ఏమి సంగతిని అడిగితే గవర్నమెంటు ఆమె రిటైర్ అయ్యేటప్పుడు ఆమెకు రావాల్సిన డబ్బులు, ఎక్స్ట్రా బహుమానాలు, బోనసులు ఉన్నవి లేనివన్నీ కలిపి కావాలని ఆమెకి ఇచ్చి పెద్ద గ్రాండ్గా భారీ ఎత్తున ఫంక్షన్ చేసి ఆమె ఫోటో తీసుకొని ఆడబెట్టుకున్నారు. మరి మిగతా వాళ్ళు ఎవరివి లేవు. ఎందుకని అడిగితే ఆమె డ్యూటీలో జాయిన్ అయ్యింది మొదలుకొని సర్వీస్ అంతట్లో ఒక్కరోజు లీవ్ పెట్టకుండా, ఆబ్సెంట్ అవ్వకుండా ప్రతిరోజు అటెండ్ అయింది, డ్యూటీ చేసింది. మీరు సంతోషంగా అరిసింటే బాగుండే హల్లెలూయా అని. ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదట. ఆమెకు ఏ జబ్బు రాలేదా, ఏ రోగం జ్వరం రాలేదా, అర్జెంటుగా పని పడలేదా, ఎవరైనా పెళ్ళిలో పుట్టుకో చావటువంటివి మనుషులు అండగా ఉంటాయి లేవా, ఏవి ఉన్నా అన్ని పక్కన పెట్టి సర్వీస్ చేసింది. ఆమె సర్వీస్ అంటే అంత ప్రాణం. అందుకని గవర్నమెంట్ ఆమెకు ఎక్స్ట్రా బహుమానాలు ఇచ్చి గ్రాండ్గా సన్మానం చేసి ఆమె ఫోటో తీసి ఆడబెట్టుకుంది. ఒక మనిషి నిన్ను గుర్తుగా, నీ ఒక మాదిరిగా నీ ఫోటో పెట్టి ఒక హాస్పిటల్లో ఒక యాజమాన్యం నిన్ను చూపించగలిగితే, అదే నమ్మకత్వం నీలో ఉంటే నా దేవుడిని నిన్ను ఎంత కనపరచగలడు, నా దేవుడిని నిన్ను ఎంత గొప్ప చేయగలడు. నేను కనపరచకపోవచ్చు, సేవకులు పెద్దగా మేము పట్టించుకోకపోవచ్చు, కానీ ఆయన ఉన్నాడే, మాట తప్పని దేవుడు, నమ్మకస్తుడు, ఆయన ఎంత గొప్ప చేయగలడు, ఎంత ఘనతనైనా నీకు ఇవ్వగలడు. కనుక ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. దాన్ని మర్చిపోకుండా నీవు నమ్మకంగా ఆయన సన్నిధికి మందిరానికి రాగలిగితే చాలు, నీవు బలాన్ని పొందుకుంటావు, నీవు అందంగా మార్చబడతావు. నీ బలమేది? మందిరమే. నీ బలహీనత అది? మందిరమే. మందిరానికి పోకపోతే బలహీనమే, మందిరానికి వెళితే బలం. ఒకడు దేని వల్ల జయింపబడదో దానికి దాసుడు అయిపోతాడు. మందిరమే నీకు బలమైతే మందిరాన్ని చూడకుండా నీవు ఉండలేవు, మందిరంలో కాలు పెట్టకుండా ఉండలేవు. ఒక చిన్న ప్రార్థన అయినా మరి ఏదైనా అలాంటి మనసు నీకెప్పుడు కలుగుతుందో నా దేవుని ద్వారా కలుగుతున్న సౌందర్యము నీలో వచ్చి చేరుతుంది, ఆయన వలె నిన్ను మారుస్తుంది. అట్టి కృప దేవుడిచ్చునుగాక. హల్లెలూయా. మొదటిది చెప్పండి, ఏం చెప్పాను? ఇశ్రాయేలీలలో రాజవంశంలో ముఖ్యులై ఉండాలి. రెండవది లోపము లేని, అడుగుతా పోతే చెప్తా రావాలి వెంటనే, లోపము లేని సౌందర్యం కలిగి ఉండాలి. తర్వాత అమ్మ చదువు, సకల విద్యా ప్రవీణత యందు, అమ్మా సకల విద్యా ప్రవీణత యందు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగినటువంటి కొందరు బాలురు. సకల విద్యా ప్రవీణత యందు జ్ఞానం, చదువు ఉండాలి, మంచి చదువు ఉండాలి. అన్ని రకాల చదువులు చదివితే వాడికి ఎంత జ్ఞానమో, చదువు వల్ల జ్ఞానం వస్తుంది. మరి చదువులేదు కదండి అని అనుకుంటారేమో. చదువు లోక జ్ఞానం ఇస్తుంది. చదువు లేకపోతే విద్య లేని వాడు వింత పశువు అని లోక సామెత.
కానీ పెద్ద పెద్ద గొప్ప వాళ్ళకు కూడా, అపోస్తలులో ఉన్న వాళ్ళకు కూడా విద్య లేదు. మరి కారణం ఏమిటి? ఎందుకని? నేర్చుకునే మనసు కలిగి ఉన్న ప్రతివాడు విద్యావంతుడే. నేర్చుకోదగిన హృదయం నీకు ఉండాలి, మాట వినే గుణము నీకు ఉండాలి. కానీ అలాంటి వ్యక్తి ఏమైనా నేర్చుకుంటాడు. ఇక్కడ వాక్యాన్ని చూస్తే సకల విద్యా ప్రవీణత కలిగిన వాడిగా ఉండాలి, జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి, జ్ఞానము తెలిసిన వాడిగా కనబడాలి. కాబట్టి జ్ఞానము లేకపోతే ఏముంది? నిన్ను నిలబెట్టేది విద్య, నీకు నేర్పించేది విద్య. ఈ రోజున మా అబ్బాయి పలానా దేశంలో ఉన్నాడండి, కారణం విద్య, జ్ఞానం, చదువు వల్ల పొందినటువంటి అర్హత. కాబట్టి ఈ సకల విద్య యందు ప్రవీణత కలిగి ఉండాలి, జ్ఞానము తత్వజ్ఞానము తెలిసిన వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఆత్మానుసారంగా ఒక వ్యక్తికి జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? జ్ఞానము ఎప్పుడు రాగలుగుతుంది? జ్ఞానాన్ని ఒక వ్యక్తి ఎప్పుడు పొందగలుగుతాడో అనేటువంటి విషయానికి వస్తే, జ్ఞానం కొదవగా ఉంటే అడిగితే దేవుడు ఇస్తాడు, వాస్తవమే. మరి ఆ కొదవగా ఉన్న జ్ఞానము ఎప్పుడు ఎవరికి వస్తుంది? యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వాక్యం. యోబు 28 చదవండి. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియో, దుష్టత్వాన్ని విడిచిపెట్టుటయే వివేకమనియో ఆయన మనకు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. దేవుని సన్నిధిలో నీవు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఎప్పుడైతే నీవు దేవుడి సన్నిధికి వస్తావో, దేవుడితో సహవాసం చేస్తావో, నీకు కలుగుతుంది జ్ఞానం. జ్ఞానం అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టుటయే జ్ఞానం. జ్ఞానము వివేకము, జ్ఞానము వివేకము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు జ్ఞాని అవుతావు. జ్ఞానం వల్ల ఏం చేస్తుంది? దుష్టత్వము విడిచిపెట్టేటట్లుగా చేస్తుంది జ్ఞానం. ఏది దుష్టత్వము? దేవుడి సన్నిధికి రావాల్సిన నీవు రాకపోవటమే దుష్టత్వం. దేవుడితో ఉండదగిన సమయానికి ఉండకపోవటమే దుష్టత్వం. కాబట్టి నీ ఆత్మీయ అనుభవాలలో ఏమవ్వాలి అని చూస్తే, ఈ వ్యర్థమైన వాటన్నిటినీ విడిచిపెట్టేదానికి నువ్వు దేవుడి సన్నిధికి రాదగిన వ్యక్తిగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే మనిషికి వివేకం. జ్ఞానము వివేకము అవి ఎక్కడెక్కడో దొరికితే కొనే వస్తువులు, సరుకులు కాదండి. ఏంటవి? దేవుడి ద్వారా మనకు కలిగేవి. లోకల్లో జ్ఞానం కావాలా? చదువు ఉండాలి. జ్ఞానం లేదా? మరి చదువుకోలేదండి. లోకం వరకు పనికి వస్తుంది ఆ జ్ఞానం, చదువు వల్ల కలిగేది. కానీ ఇప్పుడు నీవు పొందుతున్న వాక్యానుసారంగా దేవుని ద్వారా కలుగుతున్న జ్ఞానము పరలోక రాజ్యం యొక్క రాజనగరులో నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా. చదువుకున్న ప్రతి వాళ్ళు పరలోక రాజ్యం నిలబడలేరండి. పరలోకానికి విద్య అర్హత కాదు. ఆ పూట ఆ జీవిత కాలానికి కల్దీల మధ్యలో బ్రతికేదానికి మాత్రమే వాళ్ళకు అవసరం అవుతుంది. కానీ పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించాలి, ప్రభుతో యుగాలు నీవు నిలబడి ఉండాలి అంటే నీవు విద్యావంతునివై ఉండాలి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివిగా ఉండాలి. దుష్టత్వాన్ని విడిచిపెట్టిన వ్యక్తివిగా, ఎప్పుడైతే నువ్వు యథార్థతతో సత్యాన్ని అనుసరించి నడుచుకోదగిన వ్యక్తివిగా దేవుడి దృష్టి కనబడతావో అప్పుడు నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు. జ్ఞానము దేవుడితో ఉంటే వివేకము పాపముతో ఉండనివ్వకుండా నిన్ను కాపాడి కృపలో నిలబెడుతుంది. అది దేవుడి ద్వారా మాత్రమే కలుగుతుంది తప్ప మనుషుల ద్వారా, మనిషి పొందినటువంటి స్టేటస్ ద్వారా అవి సంపాదించుకోలేదు. పెద్ద పెద్ద డిగ్రీలు కలిగి వివేక శూన్యాలైన మృగాల వల్ల బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గొప్ప గొప్ప చదువులు, పేరుకు పక్కన పెద్ద పెద్ద డిగ్రీలు, కానీ వివేకం లేదు, ఆలోచన లేదు. ఏది ముఖ్యం, ఏది కాదు, నా దేవుడి సన్నిధి అవసరమా లేదా అనేటువంటి అనుభవాలు లేవు. చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మీయ జీవితంలో నీవు నిలవదగినటువంటి ఆ చోటును కాపాడుకోదగిన విద్య అనేది దేవుడి ద్వారా పొందినటువంటి ఆ అనుభవాలు నీవు పోగొట్టుకుంటే ఎంత నష్టం. దేవుడు మనకు జ్ఞానమునిచ్చునుగాక, దేవుడు మనకు వివేకం ఇచ్చునుగాక. ఈ అర్హత కలిగినప్పుడు వారు మాత్రమే ఏమవుతారో రాజనగరులో ఉంటారు. ఈ రాజనగరులో ఉండేటువంటి వాళ్ళని ఏం చేయాలట?
మరలా దానియేలు గ్రంథంలోకి వస్తే చదవండి అమ్మా. అవును, దినభాగం వారికి, దానికి పైన చదువమ్మా, 4వ వాక్యం చదువు. కలిగి వారికి ఏం నేర్పించాలట? కల్దీయుల దేశం అది. కల్దీయుల విద్యను వారికి నేర్పించు, కల్దీయుల భాషను వారికి నేర్పించు. నీవు ఎవరి మధ్యలో ఉంటున్నావో వారితో నీవు సంభాషించాలి. ఎవరి మధ్యలో నీవు ఉంటున్నావో వారితో నీవు మాట్లాడాలి. ఎవరి మధ్యలో నీవు ఉంటున్నావో నీ మంచి చెడు, నీ విషయాలు, నీ వ్యవహార శైలి మొత్తము వాళ్ళతోనే కనుక వాళ్ళు మాట్లాడే భాష నీవు మాట్లాడాలి. ఇప్పుడు వీళ్ళు యూదా రాజ్యంలో లేరు, అక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? కల్దీయుల దేశానికి వచ్చారు. కాబట్టి అష్పెనజు వీళ్ళకి కల్దీయుల విద్య నేర్పించు, కల్దీయుల భాష నేర్పించు. ఈ రెండు ఉంటేనే వీళ్ళు మన మధ్యలో ఉండగలుగుతారు. రాజనగర్లో ఉండదగినటువంటి ఈ అర్హతలు వేరు. ఇవన్నీ సంపాదించుకున్న తర్వాత, ఇవన్నీ నీవు పొందిన తర్వాత రాజనగర్లో ఉన్నాను కదా అనుకుంటే చాలదు. అక్కడ ఉన్నటువంటి నీకో కల్దీయుల విద్య, కల్దీయుల భాష నీకో రావాలి. కల్దీయుల విద్య పైన చదువుకున్నాం కదా, సకల విద్య ప్రవీణత యందు అని. ఆ విద్య అంటే చదువు, చదువు వల్ల కలిగినటువంటి జ్ఞానం. ఇక్కడ కల్దీయుల విద్య అంటే యుద్ధం చేయటం, విలు విద్య, కట్టె పట్టుకోవడం విద్య, కర్ర పట్టుకోవడం విద్య, విల్లు పట్టుకోవడం విద్య, బాణం వేయటం విద్య, గురి చూసి శత్రువులు కొట్టడం విద్య. ఈ విద్య నేర్పించు. కారణం ఏంటి? ఈ అవనస్తులు, ఈ బలశాలురు, వీరందరూ ఇవి నేర్చుకుంటేనే మన దేశానికి ఉపయోగపడతారు. శత్రువును కొట్టగలుగుతారు, గెలవగలుగుతారు. కాబట్టి శత్రువుని ఎలా ఓడించాలి, ఆ సంగతులన్నీ, ఇలాంటి విద్యలన్నీ కూడా వీళ్ళకి నేర్పించు. కరాటీ విద్య, మార్షల్ ఆర్ట్ ఒక విద్య, పోరాడే అనుభవాలన్నీ కూడా ఒక విద్య. ఇలాంటి విద్యట రాజనగరంలో నిలవదగినటువంటి నిలిచి ఉన్న వారికి కావాలి. ఇది రాజనగరం అని చెప్పుకున్నాం కదా. ఈ రాజనగరంలో ఉండేటువంటి నీకు రావాల్సిన ప్రాముఖ్యమైన ఒక అనుభవం ఏమిటంటే కల్దీయుల విద్య వారికి కావాలి. ఇక్కడ నీ ఉండి దేవుని రాజ్యంలో నీవు ఉండాలి అంటే, అక్కడ నిలిచి ఉండాలంటే, ఇక్కడ ఏ పోరాటము చేయాలో, ఇక్కడ ఏ విధమైనటువంటి ఫైట్ చేయడం అవసరమో, ఇలాంటి అనుభవాలు, ఈ విద్య ఇక్కడ ఉన్నటువంటి నీకు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఏమిటా విద్య? ఎక్కడ దొరుకుతుంది అది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. ఎఫెసీ 6:12. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రధానులతోనూ, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. తల పైకెత్తండి, లుక్ అట్ మీ. చూడండి, వాక్యం అంటుంది మనం పోరాడున్నది శరీరంతో కాదు. కల్దీయుల మధ్యలో ఉన్నారు కనుక కల్దీయుల విద్యలన్నిటిలో బాగా వాళ్ళు అనుభవ జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళే ఉండాలి. వాడు కత్తి పడతాడా, కత్తితో వీడు వాడిని గెలవాలి. వీడు యూదుడు కదా, కల్దీయుడు కాదు కదా. అయినా సరే ఇప్పుడు కల్దీయుల మధ్యలో చెరగబట్టబడి వచ్చాడు కనుక మన విద్య రావాలి. ఏమంటే మాకు ఇవ్వండి, తెలియవండి, నేను నేర్పుతాగా అంటున్నాడు అష్పెనజు. రాజు నేర్పిస్తున్నాడు. ఎందుకని? శత్రువుతో పోరాడేదానికి. మనం పోరాడేది మనుషులతో, నరమాతృలతో కాదు. ఎవరితో పోరాడుతున్నాము? ఎవరితో పోరాడుతున్నాము? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆ తర్వాత ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో. వీడితో పోరాడడం ఏంటండి? అధికారులతో పోరాడడం ఏంటి? ప్రధానులతో పోరాడడం ఏంటి? నేను ఆలోచన చేశా. చనకాల నుంచి మాట చెప్తా ఉన్నాను కానీ అధికారులు, ప్రధానులు, లోకనాథులు, దురాత్మలు ఏమిటి అని నేను ఆలోచన చేస్తే ప్రభు నాకు తేటగా నేర్పిన పాఠం ఏంటంటే, ఉద్యోగాలు ఉన్నాయి, చదువుతున్నారు, లేదా ఒక అధికారం కింద పనిచేస్తున్నారు,
వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎవరు నువ్వు, ఏం పేరు నీ పేరు, ఓహో నీ పేరు చెప్తే తెలిసిపోయింది, యువర్ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడివా, అవునండి నేను క్రైస్తవుని, అయితే నీకు ఇక్కడ స్థానం లేదు, పక్కపోవాల్సిందే, నీ క్యాడర్ మారుతుంది. మనం చూడలేదా అదేదో ప్రాంతంలో వాడు ఎంత బాగా చదివి చక్కగా ఎగ్జామ్ రాసినా, అందరికంటే మెరిట్ తనే వచ్చేటట్టుగా రాసినా వాడు క్రైస్తవుడు అని చెప్పి వాడికి మార్కులే లేదట. అధికారం ఎవరి దగ్గర ఉంది, ప్రధానుల దగ్గర. అధికారం ఎవరి దగ్గర ఉంది, అధికారుల దగ్గర. పవర్ ఎవరి దగ్గర ఉంది, ఎవరైతే ఆ అంధకారమైన సంబంధమైన హృదయాన్ని కలిగి క్రైస్తవ్యం మీద వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉన్నాడో వాడందరిలో అధికారం ఉంది. లోకమంతా ఎవరి యందు ఉందంట, దుష్టుని యందు ఉందట. అధికారం అంతా ఎవరి దగ్గర ఉంది, మనుషుల దగ్గర ఉంది. కాబట్టి నీవు నా అధికారం కంటే తక్కువ వాడివి, నా అధికారం క్రింద ఉన్నవాడు కనుక నీ పై అధికారం నేనే కనుక నేనేం చెయ్యాలో చేస్తా. నేను ఎక్కడ నలపాలో నలుపుతా, ఎక్కడ పిండాలో పిండుతా, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలో చేస్తా. మాట విన్నావా విన్నట్టు, లేదంటే అవుట్. ఎందుకని ఆకాశ మండలం అందున్నటువంటి ఈ దురాత్మల సమూహం ఉందే గుంపు, అవి వాయు మండల అధిపతి. వాడు తిరుగుతూ వాడి మనసు ఎవరిలో ఉందో వాడు భూతద్దం పెట్టి వెతికి ఆ మనసున్న వాడిని కనుగొని వాడి ఆలోచనలన్నీ తీసుకొచ్చి నీకు వ్యతిరేకంగా నీ పై అధికారి ఎవడున్నాడో వాడి మీద పెట్టి నిన్ను పిండి పిప్పి చేపిస్తున్నాడు. కానీ వాక్యం అంటుంది, నువ్వు ఎవరివైనా ఎంత పిండగలిగినా అయితే నా దేవుడెవరో తెలుసా, నీతో పోరాడే యుద్ధం చేసి గెలిచే చేతులు, ప్రార్థించే చేతులు నాకు ఇచ్చాడు. కొట్టి చెప్పండి గట్టిగా. మనం పోరాడినది మనుషులతో కాదు. మనుషులే కదా అధికారులు, మనుషులే కదా ప్రధానులు, మనుషులే కదా లోకనాథులు. అధికారులు, ప్రధానులు, లోకనాథులు, దురాత్మల సమూహం ఒరిజినాలిటీ పైన. అక్కడి నుండి మెల్లగా వాడు గ్రేడ్ చేస్తూ పంపిస్తా వచ్చాడు. వాడిలో ఏ ఆలోచన ఉందో వీడిలో ఆలోచన. కాబట్టి దేవుని ఎరిగిన ఒక వ్యక్తివిగా, రాజనగరం నందు నిలవదగిన వ్యక్తివిగా, ప్రతి ప్రార్థనకు నమ్మకంగా వచ్చి స్తున్నాడు దుష్టుడు. అందుకని నీవు ఉండవలసింది ఎక్కడ ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా నీ చేతులు ఆయన తట్టు ఎత్తగలిగితే నీవు దేవుడి సన్నిధిలో ఈ రాజనగరానికి నమ్మకంగా రాగలిగిన వ్యక్తివిగా, ప్రార్థనా జీవితాన్ని కలిగిన వ్యక్తివిగా ఉంటే వాడు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, కానీ నిన్నేమి చేయలేడు. నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, చేయబెట్టి మొత్తుదామనుకుంటాడు, కానీ నిన్నేం కదిలించలేడు. అందుకే దావీదు అంటాడు, దేవా నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటము నేర్పవాడు నీవే. ఏంటా యుద్ధం? ఆయన తట్టు చాపటమే యుద్ధం. మోషే చేతులు ఎత్తితే ఇశ్రాయేలు గెలుస్తున్నారు, ఇతర చేతులు దించితే అమాలేకుడు గెలుస్తున్నాడు. ఎవరు గెలిపిస్తున్నావు? నీ ఓటమి నీ చేతిలోనే ఉంది, నీ గెలుపు నీ చేతిలోనే ఉంది. ఓడే వ్యక్తివా గెలిచే వ్యక్తివా? ఎవరివై ఉన్నావు? ప్రార్థన అంటే, ఉపవాస ప్రార్థన అంటే ఏదో వచ్చి పోయి ఫ్యాషన్ షోకి వచ్చినట్టుగా వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోవడం కాదు. కూర్చోబెడితే మొదలులాగా ఎన్ని గంటలు కూర్చుంటారండి, కూర్చుంటామండి మేము అన్నట్టు కూర్చొని పోవడం కాదు. కూర్చున్న వ్యక్తివిగా నీ వెళ్ళేటప్పుడు ఏమి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి? శత్రువును పడగొట్టగలిగిన బలాన్ని సంపాదించి వెళ్ళాలి. నువ్వు వెళుతుంటే ఈ సౌందర్యం ఎక్కడిదని చూడాలి. నువ్వు వెళుతుంటే ఈ వంశం ఎక్కడిదని ప్రజలు అడగాలి, విచారించి తెలుసుకోవాలి. కారణం నీవు నిలవదగిన చోటు అంత గొప్పది.
నీకు ఇచ్చిన స్థానం అంత గొప్పది. అందుకని ప్రతి చిన్నదానికి వాళ్ళు తిమ్మారండి రాలేము, వీళ్ళు దగ్గరండి రాలేము, వాళ్ళు డుర్రుమంటారండి రాలేము. ప్రతి చిన్న పనికి వాళ్ళ సిచ్యువేషన్కి ఆరాధన మానుకుంటారు. మందిరానికి వచ్చిన తర్వాత కొంతమంది లేనిపోని రిలేషన్షిప్ పెట్టుకుంటారు ఒకరితో ఒకరు. అనవసరమైన వ్యవహారాలు అంటారు వాటిని. అనవసరమైన అక్కయ్య, చిన్నమ్మ, పెద్దమ్మ, వదినమ్మ, బాబయ్య లేనిపోని వాడిని అతికించుకొని కాస్త క్లోజ్ మూవ్ అయిపోయి దగ్గరగా వాళ్ళకి వీళ్ళు పలకరించుకొని వచ్చి ఒకరి దగ్గర ఒకరు అప్పులు తీసుకోను, లేకపోతే ఇంకేదో చేసుకోను, వాళ్ళకి ఇలా పిల్లని వీళ్ళకి వాళ్ళ పిల్లగాని తీసుకొని ఏదో చేసుకొని లేదు పోని గొడవలు పడి మనుషులు గొడవపడి ఇద్దరు దేవుడికి దూరం అయిపోతారు. ఎంత దౌర్భాగ్యం అది! మనుషులు గొడవపడి దేవుడికి దూరం అయిపోతారు. పాస్టర్ గారు ఏం పట్టించుకున్నారు కాబట్టి వాళ్ళనే మంచి లాటకర్లాట కూడా తీసుకొని దంచదులు పెట్టాలి. దూరం అంటే పిస్టల్ తెచ్చుకోవాలి. నేను చేసే పని చెప్తున్నానండి బాబు, మీ గొడవ నాకెందుకు వచ్చిన వాడు మీకు తెలియదు కాబట్టి. నా వెనకాల కూర్చున్న దైవజనులకు తెలుసు, వారికి సుపరిచయమే. యారా కొర ఉంటారు కదా పాపం అలాంటి వాళ్ళు, తెలియని వాళ్ళు. ఎంత క్రమం అనేది ఉండాలి, ఎంత పద్ధతి అనేది ఉండాలి, ఎంత ఆత్మీయత ఉండాలి. నీవు నిలవదగినటువంటి చోటు అంత గొప్పది. కాబట్టి నీ ఆత్మ సంబంధమైన ప్రతి విధమైన అనుభవం నీకు రావాల్సిన విద్య కల్దీల విద్య రావాలి. హల్లెలూయా! కల్దీల విద్య రావాలి. శ్రమ వచ్చిందంటే నీ మోకాలు దేవుడి సన్నిధిలో వంగాలి. శ్రమ వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే నీ చేతులు ఆయన వైపు చేపాలి. నీ మాట పరమనకు వినపడాలి. నీ కంఠ స్వరానికి పరలోకము కదిలి సింహాసనాసనుడైన దేవుడు ఆయన దిగి రావాలి. అది భక్తి. ఆయన దిగొస్తే నీ భుజం మీద చేసుకొని ఎవడాడు పా అని తీసుకొని వస్తూ ఉంటే ఆ కుక్కలన్నీ చూస్తూ ఉంటాయి. ఆ ఏనుగు ఒక్కసారి తిరిగిందంటే ఒక్కటి ఉండదు అక్కడ, ఒక్కటి ఉండదు. ఎలుక అట. ఎలుక ఏంటి చెప్పండి, చెప్పండి గట్టిగా, ఇసుగుతారు ఊరికే. ఏనుగో ఎలుక ఈ రెండు ఫ్రెండ్స్ అంట. సహవాసానికి సైజుతో సంబంధం లేదండి బాబు. ఎలుక ఎంత, ఏనుగు అంత. ఈ రెండు సహవాసం అంట. ఎటు పోయినా వెళ్ళిపోతూ ఉంటుందట. ఇక ఏనుగు దారిలో పోతూ ఉంటే ఎలుక ఎక్కడ ఉంది, పక్కన ఉంటుందా? పక్కన ఉంటే బతికి బట్ట కట్టిద్ది. అది ఏనుగు మీద ఎక్కి ఏనుగు ఎక్కిందంటే చాలు, అదే తనకు ప్రపంచం. కానీ ఏనుక్కు లోకమంత ప్రపంచం. ఈ రెండు సరదాగా పోతూ ఉంటే చిన్న వంతెన ఒకటి వచ్చిందంటే, వంతెన ఇక్కడి నుంచి అక్కడికి ఉండే వంతెన ఒకటి వచ్చిందంట. ఏనుగు ఎప్పుడైతే వంతెన మీద కాలు పెట్టిందో కిర్రని దిగిందంట. ఇటు కాలు పెడితే ఇటువైపు ఒరిగిందట. జనాలందరూ భయపడి చూస్తున్నారు. ఒరేయ్ ఈరోజు ఏనుగు వంతెన్ని ఎరగొట్టిద్దిరా, కూలిపోయిద్ది, అయిపోయింది దాని పని అని చెప్పి ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నారు. అటు దగ్గరకు వచ్చి పైనకిపో అంటారు దాన్ని. ఒక్క షాట్ ఇచ్చిందంటే వంతెన కదా ముందు వీడు పడతాడు. అందుకని గడగడ ఉరుకుతో చూస్తున్నారు. ఏమో చేసింది ఈరోజు అయిపోయింది, ఇక ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, రాకపోకలు ఉండవు, వంతెన ఈరోజు పడిపోద్ది అని అందరూ భయపడి చూస్తుంటే ఎలుకంట చెంగుమని ఎగురు దూకి ఏనుగు చెవులోకి, చూసావా మై డియర్ ఎలిఫెంట్, మన ఇద్దరం కలిసి వెళ్తా ఉంటే వంతెన కిర్రని ఊగుతుంటే జనాలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారని చెప్పిందంట. ఇది మళ్ళీ చెప్పు. మన ఇద్దరం వెళ్తుంటే వంతెన ఊగుతుంటే జనం భయపడిపోయి చూస్తున్నారు. 4 అడుగులు వేసి వంతెన దాటింది. నువ్వు కిందికి దిగుని ఎలుకని దింపి నువ్వు వెళ్ళి ఊపిరాకపోయిందంట. ఏనుగు ఎలుకని పోయి వంతెన పట్టుకో, ఒకసారి ఊపిరావాలా అని పోయి ఇది పట్టుకొని ఎవరు ఊగుతున్నారు? ఏదో ఊపుదామనుకుంటారు. అర్థమైంది ఏంటి? నేను ప్రార్థన చేస్తే ఆ రోజుల్లో నేను మోకరిస్తే ఊపేవాడిని, ఇప్పుడు చచ్చుపడిపోయిందండి, ఊపలేం. ప్రార్థన ఎండిపోయింది. ఎండిన వాగు వల్ల నా భక్తి మారిపోయింది. ఎందుకని? కొంతమంది ఇప్పుడు లేమేన సిగ్గు లేకుండా గతంలో ఆ రోజుల్లో మేము మా తాతలు మా ముత్తాతలు ఆ రోజుల్లో ఏమి లేకపోతే అంత చేసింది మేము కాదా, ఆ సెట్ వేసింది మేము కాదా, ఇది కాదా అది కాదా, మరి ఇప్పుడు బతుకంతా కంపు కొట్టిపోయిందండి. సిగ్గుపడాల్సిన సంగతుల్లో అతిశయిస్తూ ఉంటారు.
నేను ఎందుకో ఇలాగ అయిపోయానో, నా స్టాండర్డ్ ఏంటి, నా కెపాసిటీ ఏంటి, మరలా నేను పోరాడాలి కదా, మరలా నేను రెడీ అవ్వాలి కదా, మరలా నా తప్పులు తెలుసుకునే దానికి వాక్యం అనే అద్దం దగ్గరికి చేరాలి కదా. ఇవేవీ లేకుండా ఏమవుతుంది నీ పరిస్థితి? ఏనుగు ఉన్నంత కాలమే నువ్వు దేన్నైనా ఊపగలవు. యేసు ప్రభు లేకపోతే ఏం కదిలించలేవు. ఆయన ఉంటే కదలనివన్నీ నీ కొరకు కదిలిస్తాడు, ఘనత నీకు ఇస్తాడు, నిన్ను మహిమపరుస్తాడు. ప్రజల మధ్యలో, నీ చుట్టుపక్కల వారి మధ్యలో నిన్ను గొప్ప చేసే దేవుడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయనతో ఉందాం, ఆయన్ని వెంబడిద్దాం, ఆయనతో నడుద్దాం. ఆయన అడుగేస్తే చాలు అన్నీ కదిలిపోతాయి, అన్నిటికీ వైబ్రేషన్ పుట్టిస్తాడు. ఆయన ఉంటే చెరలో కూడా స్తుతించి ఆరాధన చేస్తుంటే జైలు పునాదులు గడగడగడగా వణికాయంటండి. జైలు పునాదులు కదిలాయంట, బద్దలైపోయాయంట, అందరి సంఖ్యలు తెరవబడ్డాయి. ఒకరు ఇద్దరు కాదు, ఇద్దరు ప్రార్థన చేస్తే ఖైదీలు అందరి బంధకాలు విడిపోయినాయి. వణికిస్తాడు దేవుడు, కదిలిస్తాడు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివిగా ఎప్పుడైతే ఉంటావో నీ చేతులు పోరాడే చేతులుగా ఉండాలి. నీ చేతులు దేవుడి కొరకు ముందుకొచ్చే చేతులుగా ఉండాలి. సగం తీసి సగం దాచిపెట్టుకునే చేతులుగా ఉండకూడదు. ఈ చేతిలో చూడట్లేదులే, ఈ చేతికి తెలియకుండా కదా ఈ చేసి ఆపాల్సింది అని అట్లాంటి చేతులు కలిగి ఉండొద్దు. దేవుడితో ఉండదగిన అనుభవాలు నీవు కలిగి ఉంటే నా దేవుడు నిన్ను గొప్ప కార్యాలు చేసి నడిపిస్తాడు. కల్దీయుల విద్య ఏంటిది? మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలం అందున్న దురాత్మలు వీళ్ళందరితో నీవు పోరాడే వ్యక్తివిగా ఉండాలంటే నీవు దేవుడి సన్నిధిలో ప్రార్థించే వ్యక్తివిగా ఉండాలి. తర్వాత కల్దీయుల అమ్మ చెప్పు తల్లి అమ్మ, కల్దీయుల విద్య తర్వాత కల్దీయుల భాషణ మాట ఒకటి రాస్తుంది. చదవారు ఎదురుగా పెట్టుకుంటారు, తర్వాత దాన్ని మర్చిపోయి వెళ్ళిపోతారు. మొదట మీకేం చెప్పాను చెప్పండి, ఫస్ట్ వన్ చెప్పండి. వాళ్ళు ఎవరై ఉండాలి? ఇశ్రాయేలు వంశంలో, రాజవంశంలో ముఖ్యులై ఉండాలి. రెండవది మళ్ళీ చెప్పండి. మూడవది మరలా చెప్పండి. సకల విద్య ప్రవీణత యందు జ్ఞానం. ఆ తర్వాత కల్దీయుల విద్య, అలాంటి వారిని తీసుకొచ్చి రాజనగర్లో స్టే చేయాలి. వాళ్ళకి కల్దీయుల విద్య, కల్దీయుల భాష ట్రైనింగ్ ఇవ్వాలి. కల్దీయుల విద్య పోరాడి గెలిచేదానికి, కల్దీయుల విద్య శత్రువుని జయించేదానికి. తర్వాత కల్దీయుల భాష వారికి నేర్పాలి. ఇప్పుడు చెన్నైకి వెళ్ళామనుకోండి, తమిళనాడుకి తెలుగు మాట్లాడతారా? కర్ణాటకకి వెళ్తే తెలుగు మాట్లాడతారా? వాళ్ళ మాట మనకు ఒక ముక్క అర్థం అవ్వదు, మన భాష వాళ్ళకి రవంత అర్థం కాదు. ఒక దేశంలోనే రకరకాలైనటువంటి భాషలు. వీళ్ళ భాష వేరు, కల్దీయుల భాష వేరు. నీవు నీ భాష నేర్చుకుంటే కుదరదు, కల్దీయుల భాష మాట్లాడాలి. కల్దీయుల భాషతో నీవు వాళ్ళతో మాట్లాడాలి. కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళకి ఎలా మాట్లాడాలి, ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలి, దాని ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ నేర్పుతారు. ఒక్కొక్క ఉద్యోగానికి ఒక విధంగా నేర్పుతారు. ఎయిర్ హోస్టెస్ ఎలా మాట్లాడాలి, ఎవరి విధంగా మాట్లాడితే బాగుంటుంది, ఒక వ్యాపారస్తునికి మాటలు ఎలా ఉండాలి, రకరకాల మాటలు నేర్పుతారు. భాష, మాట్లాడే విధానం, అనుభవాన్ని నేర్పుతారు. ఇక్కడ నువ్వు కల్దీయుల దేశానికి వచ్చావు కనుక నీ భాష కాదు కానీ కల్దీయుల భాష నువ్వు నేర్చుకోవాలి. కల్దీయుల భాష మాట్లాడితేనే నీవు ఏం మాట్లాడుతున్నావు, ఎదుటివాడు నీతో ఏం మాట్లాడుతున్నాడు నీకు అర్థమవుతుంది. నువ్వు ఏం జవాబు చెప్పాలో తగిన జ్ఞానం నీకు కలుగుతుంది. ఆ మాట, ఆ భాష నీకు అర్థమైనప్పుడే నువ్వు రిప్లై ఇవ్వగలవు, లేదంటే గిన పరదేశిలాగా ఉండిపోగలవు. అలా ఉండకూడదని చెప్పి కల్దీయుల విద్యతో పాటు కల్దీయుల భాష మనకు నేర్పబడుతుంది. కాబట్టి రాజనగరులో, పరలోక రాజ్యంలో నీవు నిలవాలి అంటే నీవు దేవుడి దగ్గర మనం పొందవలసిన భాష ఉంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వాక్యం. నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అప్పర్ రూమ్లో
ఈ మేడగదిలో అందరూ చేరి 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఒలీవల కొండ మీద నుండి ఆయన మాట్లాడి పైకి ఆరోహణమై వెళ్ళిపోయాడు, మేఘాల మీద కొనిపోబడ్డాడు. ఆయన పోతూ పోతూ మీరు శక్తి పొందే వరకు, భాష నేర్చుకునే జ్ఞానం మీకు కలిగి వచ్చేంత వరకు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళొద్దు చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా మేడగదిలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళలో యేసుప్రభు వాళ్ళమ్మ మరియమ్మ తల్లి గారు కూడా ఒక మంచి విశ్వాస యేసుప్రభుకి. అందరు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన 50వ రోజున, అది పెంతెకొస్తు పండుగ దినము, ఆ పండుగ రోజున పరిశుద్ధాత్మ పరలోకము నుండి ఈ 120 మంది కూడుకున్నటువంటి మేడగది మీద వాళ్ళ మీద కుమ్మరించబడితే ఆ ఆత్మ వారికి ఇచ్చింది వాక్కు శక్తి. హల్లెలూయా! మా వాక్కు శక్తి, మాట్లాడే బలాన్ని ఎప్పుడైతే వారికి ఇచ్చిందో వారందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎందుకు వాళ్ళకి దేవుడు అన్య భాషలు ఇచ్చాడు? ఆ మేడగదిలో, ఆ నగరులో నిలిచి ఉన్న వాళ్ళందరికీ ఎందుకు ఇచ్చాడు? ఈ రోజున దేవునితో నీవు స్తుతించి ఆరాధించి ఆనందించాలంటే నీవు భాషలతో ఆరాధించాలి, భాషలతో మాట్లాడాలి. నాకు వచ్చిన భాష మాట్లాడితేనే నీ మాట నాకు అర్థమవుతుంది. నీకు తెలిసిన భాషలో నేను మాట్లాడితేనే నా మాట నీకు అర్థమవుతుంది. నీవు దేవుడితో మాట్లాడాలంటే దేవుడికి ఎరుకైన భాష నీవు మాట్లాడాలి. హల్లెలూయా! కాబట్టి ఆ అనుభవాలు వాళ్ళకి కలిగేటట్లుగా దేవుని ఆత్మ ద్వారా వాళ్ళందరూ ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడసాగరి. అందుకే పౌలు గారు అంటున్నారు, భాషలతో మాట్లాడువాడు దేవుడితో మర్మాలు పలుకుతున్నాడు. హల్లెలూయా! దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆత్మగా ఆయనే ఉండి ఏమని వ్యక్తితో మాట్లాడిస్తున్నాడో, ఈయనే మాట్లాడించి ఆయన ఏమని రిప్లై ఇస్తున్నాడో. భాషలతో మాట్లాడువాడు తనకో క్షేమాభివృద్ధి కలగజేసుకునే దానికే మాట్లాడుతున్నాడు. నీవు వర్ధిల్లాలంటే భాషలతో మాట్లాడాలి. నీవు క్షేమాన్ని కలగాలంటే భాషలతో మాట్లాడి ప్రార్థించాలి. నీవు భాషలతో మాట్లాడినప్పుడే ఆ పరలోక భాష నీవు అనుభవాన్ని సంపాదించుకుంటావు. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత మాట్లాడని మగ మనిషిలాగా ఉండకుండా నీవు అందరితో మాట్లాడి ఆ మాట, ఆరాధన, ఆ పరలోక మహిమ, ఆనందం ఏమని మాట్లాడుతున్నారు, ఏమని పాడుతున్నారు నీకు తెలియాలంటే ఇక్కడ భాష నీవు పొందాలి దేవుడి ద్వారా. హల్లెలూయా! ఇప్పుడు పొందితే దేవుడితో మర్మాలు మాట్లాడగలవు, మర్మాలు పలకగలవు, క్షేమాన్ని సంపాదించగలవు, నీ ఆత్మీయ క్షేమాన్ని నీవు పొందగలవు. అందుకే ఆయన రాస్తున్నాడు తన పత్రికలో, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండమంటున్నాడు. ద మోస్ట్ హోలీ ఫెయిత్. విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద నీవు కట్టుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను. సంపాదించుకున్నవా అనుభవాన్ని, పొందేవా అలాంటి కృపని? భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తున్నావా? కనిపెట్టుకోవడానికే నీవు కనిపెట్టే మనసు నీకు లేకపోతే ఇక భాషలతో మాట్లాడే ఆ అనుభవం ఎలాగైనా సంపాదించగలవు? నెబుకద్నెజరు అంటున్నాడు, ఇవన్నీ కుదరదు, కల్దీయుల భాష నీకు రావాలి. దేవుడి సన్నిధిలో ఉండేటువంటి నీకు నీవేమవ్వాలి? కల్దీయుల భాష నేర్పమని ఆ రోజు చెప్పినట్లుగా రాజనగరునందు నిలవదగిన నీకు భాషలతో మాట్లాడి ఆ కృప నీవు సంపాదించుకోవాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారిని రాజనగరునందు నిలవబెట్టి వాళ్ళకి నేర్పించి తర్వాత చదువుమా. రాజు తాను భుజించు ఆహారములో నుండి, పానము చేసే ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము పిమ్మట వారిని తన ఎదురు నిలవబెట్టమని అష్పనిజుకు ఆజ్ఞాపించింది. తలపైకి ఎత్తండి అమ్మ, నువ్వు కూడా తలపైకి ఎత్తమ్మా, మళ్ళీ చదువుతుందా కానీ నీ బైబిల్ వచ్చు, నేను పొత్తపాటి సర్టిఫికేట్ ఇచ్చిపోతే ఇబ్బంది లేదు. చూడండి,
లేఖనం అంటున్నటువంటి మాట ఏమిటంటే, వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళ క్వాలిఫికేషన్ ఇదై ఉండాలి, ఇలాంటి వారిని నీవు రాజనగర్లో నిలవబెట్టాలి, వారికి కల్దీయుల విద్య కల్దీయుల భాష నువ్వు నేర్పాలి, పోరాటం నేర్పించాలి. ఇవన్నీ నేర్పించిన తర్వాత ఇవేం చేయాలి? మరొక మాట దేవుని వాక్యం అంటుంది, రాజు భుజించే భోజనమో రాజు చేయు పానమో కొంత భాగమో వాళ్ళకు పంపించాలి. యవనస్తులకి, ఈ టీనేజర్స్కి పంపిస్తే ఆ తిండి తిని రాజు పానం చేసే ద్రాక్షరసం తాగి నున్నగా గుండ్రయ్య మాదిరి పుచ్చకాయలాగా సొట్ట లేకుండా బాగా తయారై వాళ్ళు మాటినకుండా బాగా బలం పొంది అప్పుడు యుద్ధానికి వదిలిపెడితే పందానికి వెళ్ళిన పంది పెద్దలాగా తయారై శత్రువుని గెలవాలి. అది వాణి ఆలోచన. అందుకని ఆ మాట చెప్పేసరికి వీళ్ళేమంటారు, రాజు భుజించే భోజనము కానీ ఆయన చేసే పానము కానీ మాకు అక్కర్లేదండి. ఎవరైనా రాజు భోజనం పెడితే వద్దంటారండి? చెప్పండి, నోరు తెలిసి తలకాడించబాకండి. వద్దంటారా కావాలంటారా? కావాలంటారా? మీరేమంటారు చెప్పండి, వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు. కానీ ఇప్పుడు దాకా కావాలన్నావమ్మా, మళ్ళీ వద్దన్నావు. రాజభోజనాన్ని ఎవరైనా వదులుకుంటారా? ఏమండి, వదులుకోరు కదా. రాజభోజనం ఒక గ్రాండ్గా ఉండేటువంటి ఒక పెళ్ళి, నేను ఒక హైదరాబాద్లో పెళ్ళికి పిలిచారు, వెళ్ళా. చీఫ్ గెస్ట్గా కేటీఆర్ వచ్చాడు, విశేషాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చూస్తే ఈ గ్రౌండ్ అంతా ఉంది, డైనింగ్ హాల్ ఇదంతా చుట్టూ పెట్టారు తినేదానికి. ఓరే నాయన ఇదేం గోలరా బాబు, గొప్పల పెళ్ళి విందిట్టాగే ఉంటుంది. పెద్దోళ్ళ పెళ్ళి అంటే మామూలు విషయమా? రాకపోతే ఎన్ని మిస్ అయిపోయే వాళ్ళమో అంట్లోకైనా, రాకపోతే ఎన్ని మిస్ అయిపోయిండే వాళ్ళమో. తినే సంగతి దేవుడు ఎరుగు. చూడాలి అనిపించేంత రీతిగా అంత అందంగా చేశాడు. మనిషి ఆ విధంగా చేయగలిగితే, అంతటి భోజనాన్ని డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే, అలాంటి ఫుడ్ని ఇక రాజ్యాన్ని వెళ్ళేవాడు ఎట్లా ఉండాలి, ఎలాంటి తిండి తినాలి? మరి సామాన్యమైన ఒక మనిషి రాజభోజనాన్ని వదులుకుంటాడా? వదులుకోడు కదా. కానీ వీళ్ళు అంటున్నారు, రాజు చేసే భోజనము, రాజు చేసే పానీయము, ఆయన తినేటివి త్రాగేటివి మాకేవి అక్కర్లేవు. రాజు ఏం చెప్పాడు? రాజు కోటలో నుంచి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయండి. ఆఫ్టర్ 3 years 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చి పెట్టండి. అప్పుడు వాళ్ళల్లో మీరు ఇచ్చిన ట్రైనింగ్ ఏముంది, వాళ్ళ పోరాటం ఎంత, విద్య ఎంత, సౌందర్యం ఎంత, వాళ్ళు ఎవరు, రాజనగరంలో నిలవదగినట్టుగా మీరు చేశారా లేరా నేను ఫైనల్ చేస్తా అన్నట్టుగా రాజు చెప్తే, వీళ్ళన్నారు పొరపాటున కూడా ఆ ఆహారము ఆ పానీయము మాకొద్దు. రాజుకు సిద్ధపరిచిన తర్వాత ఆ ఆహారాన్ని తీసుకొని రాజు ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తాడో ఆ రూపం ఎదురు పెట్టి వాళ్ళు అతనికి నమస్కరింపజేస్తారు. ఆ తర్వాత తీసుకొచ్చి రెండవ దేవుడివి నీవేనయ్యా అని రాజుకు పెడతారు. రకరకాల కారణాలు. అందువల్ల ఈ యవనస్తులు, భక్తి కలిగిన ఈ యవనస్తులు ఏం చెప్పారంటే, రాజు తినే తిండి మాకు అక్కర్లేదు, రాజు తాగే పానం మాకు అక్కర్లేదు, మాకేం కావాలంటే శాకాహారాన్ని పెట్టండి, వెజిటేరియన్ని పెట్టించండి, ధాన్యంతో కూడుకున్నదాన్ని మాకు పెట్టండి. అలా ఇచ్చి ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి బాబు, చాలు. మీరు చెప్పినట్టుగా మేము లేకపోతే మీరు ఏం చెప్తే అది మేము చేస్తాం. చదవ మా మాటల తర్వాత నుంచి. నేను చెప్పిన మాట చదవమ్మా. నియమించి పిమ్మట వారు తన ఎదుట నిలబెట్టవాలని ఆయన ఏం చేశాడో ఆజ్ఞాపించాడు. అయితే 8వ వాక్యంలో ఏం రాసిందంటే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. హల్లెలూయా. రాజ భోజనాన్ని రిజెక్ట్ చేసేందుకు కారణం ఇది. రాజు భుజించే భోజనము కానీ ఆయన త్రాగే ద్రాక్షరసము కానీ అవి తీసుకుంటే నేనేమైపోతాను? నా భక్తిని కోల్పోతాను, నా పరిశుద్ధతను పోగొట్టుకుంటాను, నా ఆత్మీయతను నష్టపెట్టుకుంటాను అని చెప్పి తను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించినటువంటి దానియేలు అంటున్నాడు, ఇవేవి మాకు అక్కర్లేదండి,
ఇవి మేము తీసుకోం, ఇవి మాకు వద్దు కాక వద్దు, ఇవి తీసుకుంటే మేము అపవిత్రం అయిపోతాం అని చెప్పి వాక్యం అంటుంది. దేవుని మందిరానికి వచ్చే నీవు, రాజనగరంలో నిలిచేటువంటి నీవు ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనది గ్రహించే జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండాలి. అది అన్యుల ఫంక్షన్ కదా, వెళ్ళకూడదు కదా, కానీ సావాసం ఉందే ఎగేసుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఏం చేయమండి, వెళతామో మాకుంటూ సపరేట్గా పక్కన పెడతారో అవి తిని బయటకు వచ్చేస్తాం. ఎంతసేపటికి తిందామనే, ఎంతసేపటికి కావాలనే, పొందాలనే. ఇది నాకు క్రమమా కాదా, అది వేరుగా ఉన్నా చూసేవాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ మనస్సాక్ష్యం అవుతుంది, నేను దెబ్బ కొట్టిన వాడిని అవుతానేమో. ఇవేవీ లేవు. కారణం సహవాస దోషం. కానీ వీళ్ళు అంటున్నారు ఇవేవి కూడా మాకు అక్కర లేనే లేదు, కాబట్టి మాకు వేరే కావాలి. నిన్ను అపవిత్రపరిచేవి లోకంలో కొన్ని ఉన్నాయి, వాటి విషయమై నీవు జాగ్రత్త పడవలసిన అవసరమో ఎంతైనా ఉంది. లేవియ కాండము 7వ అధ్యాయము 21వ వాక్యం. మనుషుల అపవిత్రతను కానీ, జంతువుల అపవిత్రతను కానీ, అపవిత్రమైన వస్తువునే కానీ, ఈ అపవిత్రమైన వాటిని తాకి యెహోవా కర్పించు సమాధాన బలిపశువు యొక్క మాంసమును తినునో వాడు ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడతాడు. తల పైకెత్తండి. చూడండి, లేఖనం అంటుంది మనుషుల వల్ల అపవిత్రత కలుగుతుంది, జంతువుల వల్ల అపవిత్రత కలుగుతుంది, వస్తువుల వల్ల అపవిత్రత కలుగుతుంది. చచ్చిన జంతువైనా ముట్టుకుంటే అపవిత్రుడు, చచ్చిందాన్ని ముట్టకూడదు అని ఒక ఆజ్ఞ పాత నిబంధనలో. మనుషుల వల్ల అపవిత్రత కానీ, జంతువుల వల్ల అపవిత్రత కానీ, వస్తువుల వల్ల అపవిత్రత కానీ, ఇలాంటి అపవిత్రత ఏది నీవు కలిగి ఉన్నా అలాంటి వ్యక్తివిగా వాటిని వీటిని ముట్టి మరలా నీవు వచ్చి సమాధాన బలిపశువు యొక్క మాంసంలో నీవు చేయబెట్టి నీ రక్తమే నీ శరీరమే పెవ్వా అని వాటిని ముట్టుకుంటే అవశ్యంగా ఏం చేయాలట, వారిని తన జనుల్లో నుండి వెళ్ళగొట్టాలట. రాజనగరులో ఉన్నటువంటి నీవు, బలలో పాలు పొందబోతున్నటువంటి నీవు అపవిత్రత నీ దగ్గరికి రాకుండా కాపాడుకోవాలి. మనుషుల వల్ల, పశువుల వల్ల, వస్తువుల వల్ల అపవిత్రత ఏంటండి? మనిషి అయినా, వస్తువైనా, జంతువైనా, మరొకటైనా, ఇంకొకటి ఏదైనా, ఏది నీది కాదో, ఏది నీవు తాకుతావో అది నీకు అపవిత్రతే. నీది కాని ప్రతిదీ నేను అపవిత్రపరుస్తుంది, నీదైనది నేను పవిత్రతలో నిలబెడుతుంది. అందుకని నీ పొరుగువాని భార్యనే కానీ, ఎద్దునే కానీ, వస్తువునే కానీ, మరొకటే కానీ, ఇంకొకటే కానీ చూసి నీవు ఆశించి కోరకూడదు. ఆశించి చూసి కోరి ముట్టుకున్న ఆకాన్ ఏమయ్యాడు, గేజీ ఏమయ్యాడు, చరిత్రలో నిలబడిపోయారు ఇప్పటికి కూడా, నష్టానికి నాశనానికి మూల పురుషులుగా. నీది కానిది ఏది ఉండకూడదు. దేవుడు ఇప్పుడు ఒకటి ఉంది, ఇది దేవుడికి ఇవ్వాలి, నాది అయితే దేవుడికి ఇవ్వాలి, ఇది నేను తీసుకొని తినట్లేదు, అటు దేవుడికి ఇది నిలిపేసట్లేదు. చూసుకోండి, నేను పెట్టుకుంటున్నా, ఇది నాది, దేవుడి ఇద్దామా ఇద్దాం, వద్దా ఇద్దామా వద్దామా, ఇట అట. ఇది దేవుడి దయ ఉంటే అక్కడ ఉండకుండా నీ కాడ ఉన్నంత కాలం నీది కానిది ఏది ఉంటుందో అది నిన్ను అపవిత్రపరుస్తుంది. నోట్ దిస్ పాయింట్. నిన్ను అపవిత్రపరుస్తుంది అంటే దాని వల్ల నీవు అపవిత్రమైన, నష్టపోయిన, ఆత్మీయంగా నష్టపోతాం. అపవిత్రం అంటే అర్హతను కోల్పోతాం, రాజనగరు స్థానాన్ని కోల్పోతాం. అలాంటి వ్యక్తిగా నీవు వచ్చి మళ్ళా నీవు బల్లలో సమాధాన బలిపశువు యొక్క మాంసములో సమాధానం అని బలలో చేయి వేస్తే దాని నుండి ఉపయోగం ఏముంది? అందుకని నీ భక్తిని, నీ ఆత్మీయతను నష్టపెట్టుకోకుండా నీవు ఉండాలంటే ఈ రాజనగరులో నిలిచి ఉండేదానికి ఏ ఏ అనుభవాలు అవసరమో అవి నీవు నేర్చుకోవటము ఎంతైనా అవసరం. రాజ భోజనం ముఖ్యం కాదు, నీ దేవుడికి ఇష్టంగా ఉండడం ముఖ్యం. ఆ తర్వాత ఏం జరిగింది? 10 రోజుల పాటు మమ్మల్ని పరీక్షించండి అయ్యా అని చెప్పారు. ఆ మాట చదువు. మా తర్వాత 10 దినములు మమ్మల్ని పరీక్ష. అంతే తల్లి, చాలు. దానియేలు మీద నపుంసకుల అధిపతి అయిన అష్పెనజుకు దేవుడు కటాక్షము కలగజేశాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, నోరు తెరిచి.
దానియేలు మీద దేవుడు ఈ అష్పెనజుకు కనికరము, ప్రేమ, కటాక్షం పుట్టించాడు. కాబట్టి అబ్బాయి రూల్స్ ఒప్పుకోవు తమ్ముడు, ఒప్పుకోవాలన్న రూల్స్. కానీ నీ మాట ఎందుకో కాదనలేకపోతున్నాను రా. సరే, నువ్వు కోరినట్టుగానే 10 రోజులు తీసుకో. ఈ విషయం రాజుకు దగ్గరకు పోయిందో నా ఉద్యోగం పోతుంది, నేను దెబ్బతింటా. అయినా నీ మీద నాకు కనికరమ కటాక్షం కలిగింది కనుక నేను నీ మాట వింటా. 10 రోజుల్లో నువ్వు చెప్పినట్టుగా నువ్వు రెడీ అయితే ఓకే. నువ్వు కాలేదనుకో, నేను చెప్పిన పనే నువ్వు చేయాలి, నేను ఇచ్చింది తినాలి. రైట్, తీర్మానం చేసుకున్నారు. 10 రోజులు గడిచిపోయింది. వాళ్ళు కోరిన ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చాడు ఈయన. 10 రోజుల తర్వాత గమనిస్తే బైబిల్లో రాసినటువంటి మాట ఏమిటంటే, మిగతా తోటి రాజ భోజనము పానము చేసిన బాలుర వారందరి ముఖముల కంటేనట ఈయన ముఖము, ఈ దానియేలు ఆయన స్నేహితుల ముఖాలు సౌందర్యముగానో కలగాను కనబడే. చప్పలు కొట్టి గట్టిగా ఇంకోసారి గట్టిగా. సౌందర్యముగానో కలగాను కనబడ్డాయి, అందంగా కనబడ్డాయి. అరే 10 రోజులకి ఎంత మార్పా? 10 రోజులకి ఎంత మార్పా? 10 రోజులకే దేవుడు ఏది ఇష్టపడడో దాన్ని పక్కన పెడితే దానికంటే అంతకు 4 అంతలుగా నీవు కోరింది ఆ సమస్తాన్ని దేవుడు నీకు ఇవ్వగలిగిన వాడాయన. రాజు భుజించే భోజనం, రాజు చేసే పానం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీ భక్తికి, నీ విశ్వాసాలతో పాటు నీ పరిశుద్ధత ఉందే, హోలీనెస్, నీ పరిశుద్ధతకు వ్యతిరేకమైన ప్రతి దాన్ని విసిరి పక్కన బారేస్తే ఎంత అధికారైనా, రాజైనా, ఎటువంటి వ్యక్తి అయినా నీ మీద కనికరం కలగజేస్తాడు దేవుడు. పరిశుద్ధతను కాపాడుకోగలిగిన వ్యక్తిగా నీ ఉంటే నీ కొరకు ఎంత గొప్ప కార్యమైన చేస్తాడు. ఏముందిలే, ఈ ఒక్కసారిలే అటుపోయి ఇటు వద్దాంలే, తిని మూతి చూసుకుందాంలే అని అనుకున్నాం అనుకో, మూతి మీద కొడతా కరెక్ట్గా. తర్వాత మీ ఊర్లో నుంచి వస్తుంటే పెద్దగా కనపడింది, నాకు మూతి ఏంది అట్టుంది అనుకున్నా. ఎట్టయితుందో కరెక్ట్గా మూతి మీద కొడితే. అందుకని ఆలోచన చేసుకొని మనము ఏది అవసరం, ఏది అనవసరం. రాజభోజనం మాకు వద్దండి, మా దేవుడు కోరింది ఒకటి ఉంది, అది కావాలి. అపవిత్రమైనది వద్దు, పవిత్రతను కాపాడుకోదగినది కావాలి. నీ భక్తిని, విశ్వాసాన్ని, పవిత్రతను కాపాడుకునే దానికి ఏదైనా వదులుకొని మనసు నీ కొండి పోతే పోయింది. ఇదంతా దీని బతికంతా నా దేవుడితో భక్తి కంటే, నా భక్తి, నా పరిశుద్ధత కంటే ఇది ఎక్కువ అని అనుకొని వదిలేస్తావో, దేని కొరకు వదిలేసావో ఆ వదిలేసిన దానికి ఎన్నో రెట్లు తీసుకొచ్చి నీ నెత్తి మీదే పెడతాడు. నువ్వు కళ్ళు తీసి ఆమెను అనేసరికి నీ కళ్ళ ముందే ఉంచుతాడు. ఆ దేవుడు ఎప్పుడు నిన్ను బాధ పెట్టేవాడు కాడు. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుడి కొరకు వదులుకుంటున్నావా? భక్తి కొరకు, విశ్వాసం కొరకు? లేదంటే వాటి కోసం విశ్వాసాన్ని వదులుకొని అమ్ముకుంటున్నావా? ఏమవుతున్నావు? దేవుడు మనకు వివేకం అనుగ్రహించునుగాక, దేవుడు మన కృపనిచ్చునుగాక. హల్లెలూయా. రాజనగరులందు నిలువదగిన నీవు ఏమై ఉండాలి? పరిశుద్ధమైన వ్యక్తివిగా ఉండాలి. అందుకే రాస్తాడు పౌలు గారు తిమోతికి రాసేటప్పుడు, నీవు పవిత్రుడుగా ఉండినట్లుగా చూసుకో. అదే ముఖ్యం, అదే ముఖ్యం. నీ భక్తిని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ ఆత్మీయతను కాపాడుకునే అనుభవాన్ని. ఈ అనుభవాలన్నిటిలో కొనసాగుతూ ఉన్నాడు దానియేలు, తనతో కూడా ఉన్న స్నేహితులు. ఇవన్నీ చూసి ఏం చేశారు అన్నటువంటి విషయాన్ని గమనిస్తే, ఇక ఈ బబులోను దేశం అంతటి మీద రాజైన నెబుకద్నెజరు 120 మంది ముఖ్యమైన వాళ్ళని పెట్టాడండి. 120 మందిని ఒక ముఖ్యమైన వాళ్ళుగా వీళ్ళ 120 మీద రాజ్య భారాన్ని మోపాడు. వాళ్ళందరి మీద పెద్దగా దానియేలుని పెట్టాడు రాజు. ఈ పోస్ట్ ఎప్పుడైతే దానియేలుకు వచ్చిందో వీళ్ళందరూ అంటారో, వీడు ఎవడరా, ఎక్కడి నుండి వచ్చాడరా, వీడు కులం ఏంట్రా, వీడు గోత్రం ఏంట్రా, మన మొదటిగా వచ్చారు. వీడు ఎక్కడి నుండో వచ్చి మన మాట రాదు, మన భాష రాదు, వీడు మూతేది, వీడు మొక్కేది, మొక్కమేంది, మన మీద మేనేజ్మెంట్ ఏందిరా. వాడి దగ్గరికి వెళ్ళి ఆదరించుకునే బతుకైపోయింది. ఏం చేయాలో వాడు చెప్తే చేసి బతుకైపోయింది. అందరి ఈగోలు హట్ అయిపోయాయి. ఏం చేయాలి? వీడిని ఎట్లయినా ఇక్కడ నుండి పడగొట్టాలి, ఈ కుర్చీ నుండి దింపేసేయాలి, ఈ పోస్టు పీకేసేయాలి.
మొదలైంది దురాత్మల సమూహం పోరాటం. కానీ పోరాటంలో ఆరితేరిన వాడే ఈయన సామాన్యుడా. కానీ వీళ్ళు పోరాడి 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 ఈ 120 మంది ఇంకా ఎక్కువై, ఎంత జనం ఎక్కువై దానియేలు మీద ఏ దొరుకుతుందా, ఏ చిన్న దొరుకుతుందా అని కనిపెడితే దేవుని వాక్యం ఏమంటుందంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4 నుండి 6 వరకు చదివితే, ఏదైనా ఒక నింద మోపవలనని తగిన హేతు కనిపెట్టుచుండ్రి కానీ చదువు గట్టిగా, దానియేలు మీద ఏ నేరమైననో ఏ తప్పైననో ఎవరు కనుగొనలేకపోయిరి. హల్లెలూయా. తర్వాత వాక్యం కూడా చదువు, బ్రహ్మాండంగా రాస్తుంది. అతని దేవుని గుర్తుపెట్టుకోండి, అతను ఆరాధించే దేవుని పద్ధతి విషయమై, దేవుని పద్ధతి విషయమే కానీ మరి ఏ విషయమందునో దానియేలులో ఏ లోపము 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 కనుగొనలేకపోయిరి. హల్లెలూయా. ఏ లోపము కనుగొనలేకపోయారు. 120 మంది ఎగబడి కలబడి చుట్టూ రౌండ్ వేసుకొని తిరిగి, నువ్వు అట్లా నేను వస్తా, వీడు దొరకాలి, నేను పట్టాలరా వీన్ని అని ఇంత పకడ్బందీగా చూస్తే, చివరి అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకొని వాళ్ళు మాట్లాడుకున్న మాట ఇది, మన వల్ల కాదురా, దానియేలు తప్పు దొరకించుకోలేరు రే బెదరు బ్రో, నువ్వు ఏమైనా కనుక్కుంటావు బ్రో, నాకు కూడా నా వల్ల కూడా కాదు బ్రో, అటు దొరకట్లేదు, ఎక్కడా ఏ లోపము లేదు, ఏ తప్పు లేదు. అలాంటి బతుకు నీవు బతకగలిగిన రోజున నీవు ఎవరికో ఏదో చెప్పనక్కర్లా, ఈ కొండైపు కానీ పరిసర గ్రామాలు కానీ నా దేవుడి సన్నిధిలో మోకరిల్లుతాయి, వచ్చి రాజనగరం నిండుగాక, రాజనగరంలో నింపుతాయి. అట్లా బతకడం చేత కాకపోతే విని వెళ్ళిపోవటం వరకు పరిమితం అయిపోతా. అమ్మా నన్ను చూడమ్మా, పోయేటప్పుడు చూద్దు కానీ, పోయేటప్పుడు పౌడర్ కొడతలే, నన్ను చూడ ముందు. నీ ఉండదగిన అనుభవాన్ని కలిగి ఉంటే దానివల్ల కలుగుతున్నది. రక్తం ఉడికిపోయే మాటలు చెప్తున్నా కొంతమంది ఏదో లోకల్లో ఉన్నారు. రక్తం ఉడికిపోయే మాటలు చెప్తున్నా, సచ్చిదానికి ఉడికితే కాలిస్తే ఏం చేసినా సచ్చి సాగుకొట్టిన తర్వాతే కదా. అటుంది. ఎవరో వచ్చి చెప్పేటప్పుడు డావున్ డొమ్మని కాస్త గద్దించి చెప్పేటప్పుడు ఇటుంటే మిగతా అప్పుడు పరిస్థితి ఏంటి? సేవకుల విలువ దిగుబాకండి, పిల్లలతో ఆడుకోబాకండి, పిల్లలతోటి ఆడుకోబాకండి. ఇటు ముద్దు పెట్టి అతి ముద్దు పెట్టి ఇటు నాకి తిరగేసి బోర్లేసి నాకు పోయిన తర్వాత నాకు తిరగ కానీ మీ కడే ఉంటారుగా, నాలుగు కరిగిందాక సెన్స్ ఉండదు. కొంతమందికి సెన్సే ఉండదు. రక్తం మరిగిపోయే మాటలు చెప్తే కూడా కొంతమందికి చచ్చుబడిపోతే ఏం చేద్దామండి? మత్తు. దేవుడు కృపనిచ్చునుగాక. హల్లెలూయా. ఎందుకని దానియేలులో లోపము కానీ తప్పు కానీ కనుక్కోలేకపోయారు? చెప్పండి. ఇప్పుడు ఛాయిస్ ఇస్తున్నా మీకు. మిమ్మల్ని అడిగానండి, ఒకళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి. కోలుకున్నారు కదా, ఇప్పుడు చెప్పండి. ఎందుకని దానియేలులో తప్పు కానీ లోపము కానీ ఒక మైనస్ కనుక్కోలేకపోయారు? ఎందుకని? దేవుళ్ళు ఎదిగాడమ్మా. ఎక్కడి దాకా ఎదిగాడు? కాపాడుకున్నందుకు, ఇంకా విధేయత ఉన్నందుకు, ఇంకా చెప్పచ్చు. ఇంతసేపు అనిపించారు కదా, పనిచేసేగా, స్పీకర్లు ఏం పోలేదుగా, విన్నారుగా. చెప్పండి, మీరు ఎంత మాత్రం వాక్యాన్ని విన్నారు? ఇప్పుడు ఇచ్చే రిప్లై మీద భవిష్యత్తు అంతా గతంలో జరిగిందంతా ఇప్పుడు దీని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు తెలిసిపోతుంది మీ బతికేంటి అన్న సంగతి. ఎందుకు కనుక్కోలేకపోయారు? అన్ని విధాలు నేర్చుకున్నందుకు. ఇంకా చెప్పండి, తల ఒక మాట చెప్పండి. మీరు ఏం గ్రహించుకున్నారు? మీరు ఏం నేర్చుకున్నారు? తన దేవుణ్ణి లోపము లేకుండా ఆరాధించాడా? వెరీ గుడ్. ఓకే. ఇంకా
ఆరాధించే విషయంలో ఎక్కడ తక్కువ కాకుండా ఆరాధించాడు. దేవుని ఎట్లా ఆరాధించాలో అట్లా. ఇంకా చెప్పండి. నా మనసులో ఉన్న మాట చెప్తే పోతే పోతే నా బైబిల్ మీకు ఇచ్చేసి పోతా. ఇంకా చెప్పాలి, చెప్తే వాళ్ళ జ్ఞానం బయటికి రావాలి. ఇంకా ఒక మాట చెప్పండి అని చెప్పకండి, మీద వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాం. చెప్పండి. ఎందుకని తప్పు లోపము ఏ మైనస్ దానియేలు కనుక్కోలేకపోయారంటే, దానియేలు ఎవరిని ఆరాధిస్తున్నాడో ఆ దేవుడు ఎవరు, ఎలాంటి వాడు. చదవడక వాక్యాన్ని యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వాక్యం. యోహాను 19:6. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయమని కేకలు వేయగా, పిలాతో ఆయన యందు నాకు ఏ దోషము కానరాలేదు. హల్లెలూయా. ఏ లోపము దోషము లేని దేవుణ్ణి ఆరాధించిన దానియేలు జీవితంలో కూడా ఏ లోపం లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు. యేసు ప్రభుని తీసుకొచ్చారు, సభలో నిలవబెట్టారు. దుర్మార్గుడండి, హంతకుడండి, దేవుని కుమారుని చెప్పుకున్నాడండి. మా యూద, పవిత్రమైన యూద మతాచారాలన్నీ మంట కలిపేశాడండి. మరి ఏం చేద్దాం? సిలువ ముందు, అది భయంకరమైన వాళ్ళకి కదా సిలువ. నువ్వేం మాట్లాడద్దు, సిలువై. ఎన్ని రకాలుగా గమనించిన పరీక్షించిన యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు, బంట్రౌతులు, అందరు రోమా సైన్యం మొత్తం యేసుప్రభు దగ్గర నిలబడి చూస్తే యేసుప్రభు దగ్గరట ఏ ఒక్కరికి ఒక లోపం కనపడలేదంటండి. వా, ఎక్కడ దొరుకుతారనిటాడు దేవుడు. ఆయనలో ఒక లోపం కనపడలేదంటండి. ఆయన మాట అద్భుతం, ఆయన క్రియ అద్భుతం, ఆయన నడవడి అద్భుతం, ఆయనే అద్భుతం. ఆయనలో ఏ ఒక్కటి వినాలి కానీ వింటే గుండె పగిలిచి నీకు షాట్ అయిపోయేంత కంపు ఉంది అనేకుల బతుకుల్లో. కానీ ప్రపంచమంతా మూకుమ్మడిగా ఏకమై గమనిస్తే పాపము లోపము లేని దేవుడు ఎవరైనా ఉన్నాడంటే నజరేయుడైన యేసు మాత్రమే. పరిశుద్ధుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే. ఆయన ఆరాధించే ప్రతి మనిషి. ఆ రోజుల్లో నాకు పెద్ద నోరు ఉండేదన్న, మా విశ్వాసం చెప్తుంది. నా నోరు చిన్న నోరు కాదన్నో. నన్ను చూసి ఏమనుకుంటున్నావో, మాట్లాడుతుంటే మొగది మాట్లాడదని అనుకుంటున్నాయేమో. నా నోరు తెరిస్తే బజార్లో మొత్తం మొగలు కూడా పోయి తలపేసుకోవాల్సిందే. యేసు ప్రభుని నమ్ముకునే బాప్తిజం పొందాను అన్న నోరేమైపోయిందో, ఈ మనిషి ఉందా పోయింది కూడా తెలియట్లే వీధిలో వాళ్ళకి. అప్పుడే బాగుంది, అందరు ఎగబడి తిరుగుతుంటే సందడిగా. ఇప్పుడు నువ్వు ప్రభుని నమ్ముకున్నావా, ఉండి లేదు పోయింది తెలియట్లా. అసలు ఆ రోజుల్లో ఆ మనిషిని కాదు, ఈ రోజుల్లో నేను ఇట్లా ఉన్నా ప్రభుని నమ్ముకుంటే. ఎందుకో గొర్రెలు బర్రెలు కాదు కాబట్టి. ఎందుకు ఇట్లా అయిపోతారు? సమాధాన బలి పశువులో ఉండే సమాధానార్థమైన స్వభావము తన్ను ఆరాధించే ఆ మనిషిలో చేరుతుంది. ఒక రూపాన్ని ఊరేగిస్తా తీసుకొని పోతుంటే అటు చూసా సౌండ్ ఏంటా అని నెత్తి మీద పెట్టుకొని రంగులు కట్టుకొని ఆ పండ్లు పెట్టుకొని జిగ్గు. ఎందుకట్లా? ఆ పైన ఏదైతే దైవత్వముగా ఉందో ఆ స్వభావం రూపం ఎట్లాంటిదో. వీళ్ళందరూ బాగానే వచ్చేటప్పుడు భజనకి వచ్చిన తర్వాత అది దూరి మొత్తం జుట్టు పీక్కొని అవి మండలు తెచ్చుకొని ఎగిరి ఒకరికొకరు కొట్టుకొని అది ఎట్లా ఉందో చెప్పనియండి. అది ఎట్లా ఉందో జుట్టు పీక్కొని కంపు దాని గాలికి పోయి కప్ప తీసుకొని ఇద్దరు పెట్టుకున్నట్టుగా తలకాయలని గొడుగు మాదిరి తయారైపోయి అదొరకంగా తయారైపోయారు. ఇటు చూస్తే దొందే. ఎందుకట్లా? మరి నువ్వెందుకు ఇట్లా? ఒక వ్యక్తి ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తాడో ఆ వ్యక్తిలో ఆ ఆరాధనకు నిలయమైన స్వభావాలు నిలబడి ఉంటాయి.
నిలబడి ఉంటాయి. ఆయన పరిశుద్ధుడు, ఆయన లోపము లేని సౌందర్యం కలిగిన వాడు, రాజవంశము కలిగిన వాడు, రాజనగరులో ఉన్నవాడు, సకల విద్య యందు ఆయన ప్రవీణుడు. లేకపోతే యుద్ధానికి వెళ్ళేవాడికి గెలిపెందుకు ఇస్తాడో, పరిగెత్తేవాడికి గెలిపెందుకు ఇస్తాడో, పోరాడేవాడికి గెలిపెందుకు ఇస్తాడో? ప్రతి వాడికి గెలిపే. అన్నిటి యందు ప్రావీణ్యత పొందినవాడు. అందుకని అందరు చూసి అన్నారట, ఈ దానియేలులో లోపాన్ని కనుగొనలేమరా, మన వల్ల కాదు. ఇక వాడి అంటబడి అలసిపోవటం, ఆయుసం తెచ్చుకోవడం తప్ప వాడి మీద నేరం మోపగలిగింది చేసేది ఏమీ లేదురా. 120 మంది దేశం మొత్తంలో సిగ్గుండదు కొద్దిగన్నా, ఒకటి కాబట్టి ఒకడికి. నీవు ఉండాల్సిన రీతిగా ఉంటే నిన్ను వెంబడించేవాడు, అవమానపరిచేవాడు సిగ్గుపడిపోవటమే, సిగ్గుపడి తలంచుకొని పోవటమే, చేతకాదను చేతులెత్తేయటమే. నువ్వుగానే నిలబడి ఉంటావు, నువ్వు ఉందువుగాక. ఎందుకు వచ్చింది అంతటి స్వభావం దానియేలుకు? తను ఆరాధించే దేవుడిలో ఈ గుణాలన్నీ ఉన్నాయి కనుక ఆయనలో అవి ఉన్నాయి. మరి ఎవరు మన బ్రతికి ఎట్లా ఉంటుంది? ఎవరు ఆ రాజ్యంలో ఉంటారు? మనలో ఉండాల్సిన అనుభవాలు ఏంటి? ఒక్క మాట చదవండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. యథార్థవంతులు దేశములో నివాసం ఉంటారు, లోపము లేని వారు దానిలో నిలిచి ఉంటారు. యథార్థవంతులు ఆ దేశములో ఉంటారు, లోపము లేని వారు మాత్రమే దాంట్లో నివాసం ఉంటారు. యథార్థవంతులు, లోపము లేనివారు. నీ జీవితంలో లోపాన్ని అంతటిని సరిచేసుకునే దానికి ఇంతటి రాజనగరును దేవుడు కట్టాడు, ఇంతటి ఉపదేశాన్ని దేవుడు ఇస్తున్నాడు, దైవజనులను బలపరిచి దేవుడిని కృపణిస్తున్నాడు. మరి నీ ఆత్మీయతలో నువ్వెక్కడున్నావు? ఎలాంటి అనుభవాన్ని సంపాదించుకున్నావు? లోపము లేని వారు మాత్రమే దాంట్లో ఉంటారు, దాంట్లో వాళ్ళు మాత్రమే నివాసం ఉంటారు. యథార్థవంతులు ఉండే దేశం అది. లోపము లేని వాళ్ళు దానిలో ఉంటారు. లోపం ఉంటే ఏమవుతుంది? ఒక మాట చదువుతారా? ప్రసంగి 1:15. ప్రసంగి 1:15. వంకరగా ఉన్నదాన్ని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. వంకరగా ఉన్నదాన్ని ఏం చేయలేమటండి? చెప్పండి, నోటి తెరిచి. చక్కపరచలేమట. లోపముగా ఉన్నది. ఎందుకు నీలో లోపం ఉండకూడదు అంటే, లోపం ఉంటే లెక్కలోకి రావు. అన్నీ బాగున్నాయి కానీ దీంట్లో ఫెయిల్, పంపించేస్తారు. అన్నీ ఓకే కానీ పంపించేస్తారు. నేను ఆర్మీ సెలక్షన్స్కి వెళ్ళా సికింద్రాబాద్లో. అన్నిట్లో వచ్చా. దేంట్లో పోయానో మొత్తం నాకు పెద్ద గుర్తులేదు కానీ నువ్వు అన్ఫిట్ నీకు పంపించేశారు నన్ను. నా సర్టిఫికేట్ స్టాంప్ పడింది, వెళ్ళిపోవాలి. నాకు బార్డర్ ఆఫ్ సెక్యూరిటీ అంటే అంత ఇష్టం. నాకు వెళ్ళిపోవాలి, ఆర్మీలో నేను ఉండాలి దేశం కోసం. దేనికోసం? దేశం కోసం అని పోతే లేదు, వెనక్కి పంపించేశారు. మరి స్టాంప్ వేశారు కదా, సెలెక్ట్ దాంట్లో పార్టిసిపేట్ చేశావు కాబట్టి స్టాంప్ పడింది. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు దాంట్లో కాదురా బాబు, దేంట్లో నువ్వు సెలెక్ట్ కావు, పనికిరావు. దేనికి? యేసుప్రభు సేవకు మాత్రం పనికి వస్తారా? నన్ను పట్టుకొచ్చేసాను. హల్లెలూయా. ఎందుకని? నా లోపాన్ని సరిచేసేదానికి. ఎందుకని? నాకు సౌందర్యం ఇచ్చేదానికి, నా రాజవంశాన్నిగా నన్ను మార్చేదానికి, రాజనగరులో నిలబెట్టేదానికి. వంకరగా ఉన్నది చక్కపరచజాలం. ఏది వంకరగా ఉంటే చెప్పండి? హృదయం వంకరగా ఉంటుంది తల్లి, పెద్దమ్మ. చెప్పండి, వంకరగా ఉంటే చెప్పండి నాయన. మీరు చెప్పకపోవడమే వంకరతనం. ఇంక పెద్ద వంకర ఉండక్కర్లా, కొత్త వంకర. వంకరతనం అంటే ఏంటిది? వంకర దేనికి ఉంటుంది? బుద్ధి. ఆమె చెప్పింది కూడా రైట్ కాట, హృదయం అని చెప్పింది. బుద్ధి వంకరగా ఉండదు, హృదయం వంకరగా ఉండదు. చేసే పనులను బట్టి వంకరతో పోలుస్తారు. నేను అడిగింది ఏంటంటే, అసలు వంకర ఏది ఉంటుంది? అబ్బా కొట్టి చప్పట్లు కట్టి కొట్టండి. ఆలస్యమైన కరెక్ట్గా అనిపించింది. కుక్కతోక వంకర. ఈ వంకరగా ఉన్న కుక్కతోక తీసుకొచ్చి స్ట్రైట్గా బద్దలేసి స్కేల్ వేసి 6 సంవత్సరాలు కట్టామనుకోండి, తర్వాత తీస్తే ఏమైంది? టపక్కని తిరిగిపోతుంది. వంకరగా ఉంది అది. దాన్ని చక్కపరచజాలము, తిన్నగా చేయలేం. లోపముగా ఉన్నది
లెక్కలోకి రాదు. అందుకని చేసే క్రియలను బట్టి కుక్కతోక రావనైన వాడు, కుక్కతోక మనుషులు అంటారా వాడు. ఆ మాటల్ని క్రియలను బట్టి ఏది వద్దని చెప్తామో పోయి అదే చేస్తాడు. ఏదైనా విషయం చెప్పి ఎవరికి చెప్పొద్దంటామో వాళ్ళకే చెప్పేస్తాడు పోయి. వంకరతనం, వంకర బుద్ధి. వంకరగా ఉన్నదాన్ని చక్కపరచజాలము, లోపముగా ఉంటే నీవు లెక్కలోకి రావు. రాజనగరంలో నిలవదగినటువంటి ఆ కౌంటింగ్లోకి నువ్వు రావు. కనుక ఈ శ్రేష్టమైన ఉపవాస ప్రార్థన రోజున నీ వంకరతము తొలగిపోవునుగాక, నా దేవుడు నిన్ను చక్కపరచునుగాక, రాజనగరం నుండి నిలబెట్టునుగాక, ఆయనతో కూడా యుగాయుగాను మనల్ని ఉంచునుగాక. నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి ఈ ప్రాంతం అంతటికి సాక్షులుగా వర్ధిల్లు చేయునుగాక. ఆమేన్.